So let us get into today's session trainings on skill sets. So బిఫోర్ దట్ నేను స్కిల్ సెట్స్ గురించి చెప్తాను. సో మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం ఈ ఎక్సెల్ షీట్‌లో ఉన్న స్కిల్ సెట్సే ఇవాళ మొత్తం మనం స్టడీ చేస్తాము. సో అసలు బిఫోర్ దట్ అసలు మనకి ఒక సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్ ఎట్లా నడుస్తాయి? అదర్‌వైజ్ ఒక ప్రాజెక్ట్స్‌లో అసలు వాళ్ళు ఏం చేస్తారు అని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి అనుకుంటే డెవలప్‌మెంట్ వోళ్ళు గాని, టెస్టింగ్ వాళ్ళు గాని, అడ్మిన్స్ గాని, డేటాబేస్ వాళ్ళు గాని, నెట్వర్క్ ఇంజినీర్స్ గాని అసలు ఒక ప్రాజెక్ట్‌లో వాళ్ళందరి యొక్క రోల్స్ ఎట్లా ఉంటాయో ఫస్ట్ తెలుసుకొని, దాన్ని బట్టి మనం స్కిల్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వాడుతున్నాం జూమ్. జూమ్ అనేది ఒక అప్లికేషన్ ఆర్ ఒక ప్రొడక్ట్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్‌లో ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి ఆప్షన్స్. ఆడియో అని, వీడియో అని, పార్టిసిపెంట్స్ అని, ఓకే. స్క్రీన్ చాట్ స్క్రీన్ అని. స్క్రీన్ షేర్ వినిపిస్తుందా నా వాయిసు? స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయనా? వినిపిస్తుంది మాస్టర్. నో ప్రాబ్లం. బట్ స్క్రీన్ షేరింగ్ అయితే లేదు. స్క్రీన్ షేరింగ్ ఏం చేయట్లా నేను. ఇప్పుడు మీ మీ యొక్క మీ యొక్క జూమ్ స్క్రీనే మీరు ఒకసారి చూస్తే మీరు చూడండి ఆ, కింద ఆడియో అని, వీడియో అని, అవును అవును అవును. చాట్ పార్టిసిపెంట్స్ అని, అని. రియాక్షన్స్ అని. సో, ఇదంతా ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ జూమ్ అప్లికేషన్‌ని బేస్ చేసుకొని అసలు ఏ స్కిల్స్ ఎలా యూజ్ అవుతదో అసలు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఓకే. ఈ జూమ్ అప్లికేషన్‌లో మనం పార్టిసిపెంట్స్ అని క్లిక్ చేయంగానే సైడ్‌లో పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఉన్నారో రావడం. లేదంటే స్క్రీన్ షేర్ చేయంగానే ఆప్షన్ తీసుకొని మన స్క్రీన్ షేర్ చేయడం. సో, ఇదంతా పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్. ఓకే. ఒక అప్లికేషన్‌కి ఫ్రంట్ ఎండ్ పార్ట్ వర్క్ చేస్తదనమాట ఇదంతా. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటే డిజైన్ చేయడం. అంటే ఇక్కడ మినిమైజ్ బటన్ రావడం. నెక్స్ట్ అంటే మనకి కంటికి కనబడే స్క్రీన్ పైన కనబడేవి కూడా ఇట్ సో, కమ్స్ అండర్ ఫ్రంట్ నాట్ ఓన్లీ జూమ్ అప్లికేషన్ యూ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. ఎనీ ఎగ్జాంపుల్. ఒక మీరు నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ తీసుకున్నా, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ తీసుకున్నా, లేదు ఫోన్‌పే అప్లికేషన్ తీసుకున్నా, గూగుల్ పే తీసుకున్నా, ఎనీ అప్లికేషన్, ఎనీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. సో, ఫ్రంట్ ఎండ్ ఈస్ ఎ మెయిన్ అంటే మనకి యూజర్‌కి యాక్సెస్ ఉండేది ఫ్రంట్ ఎండ్. సో, దీంట్లో మనం ఇక్కడ ఇయన్నీ ప్లేస్ అవ్వడానికి ఇట్లా అంతా చేయడానికి వర్క్ చేసేవాళ్ళు డెవలపర్స్. ఓకే. సో, అసలు ఫ్రంట్ ఎండ్‌లో ఏ స్కిల్స్ ఉంటాయి అంటే ఫస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఈ 3 వెరీ బేసిక్ ఫండమెంటల్ ఆహ్, థింగ్స్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. అంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటారు. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఇవి 3 వెరీ, వెరీ, వెరీ కీ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ సాఫ్ట్‌వేర్ స్కిల్ సెట్స్ హూ ఆర్ ఇంటూ డెవలప్‌మెంట్. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ఈ 3 స్కిల్స్ కంపల్సరీగా ఉంటాయి ఎవరికైనా సరే. సో, ఇప్పుడు జావా స్క్రిప్ట్‌నే ఎట్లా అంటే కొన్ని కంపెనీస్ యాంగులర్ జేఎస్ అని, రియాక్ట్ జేఎస్ అని, నోడ్ జేఎస్ అని, ఎక్స్‌ప్రెస్ జేఎస్ అని. సో, ఆ జావా స్క్రిప్ట్‌ని డిఫరెంట్‌గా వాళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటా ఇప్పుడు యాంగులర్ జేఎస్ వెర్షన్ 10, 11, 12 కూడా నడుస్తుందిప్పుడు. అట్లా యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అని వచ్చినాయి. రియాక్ట్ జేఎస్ అంటే జేఎస్ అంటే నథింగ్ బట్ ఎక్స్‌టెన్షన్ అక్కడే ఉంది జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్‌లో వచ్చిన డెవలప్‌మెంట్సే రియాక్ట్ జేఎస్ గానీ, యాంగులర్ జేఎస్ గానీ, ఇట్లా ఎక్స్‌ప్రెస్ జేఎస్ గానీ. సో, ఈ స్కిల్స్ అన్నీ దేనికి ఎందుకొస్తాయంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చేసేవాళ్ళు కంపల్సరీగా ఈ స్కిల్స్ మీదే వర్క్ జేస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎగ్జాంపుల్‌గా ఒక రిక్వైర్మెంట్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూఐ డెవలపర్ విత్ యాంగులర్ జేఎస్ ఎక్స్‌పీరియన్స్ మాకు కావాలి అని ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు. జేడీ ఒక 5 లైన్స్ ఉండని, 7 లైన్స్ ఉండని, 10 లైన్స్ ఉండని. మనం అండర్‌స్టాండ్ చేసుకోవాల్సింది అక్కడ ఏంటిది రోల్ ఏంటి అంటే యూఐ డెవలపర్. అంటే ఒక పేజ్‌ని యూఐ సైడ్ యూజర్ ఇంటర్ఫేస్ సైడ్ వచ్చి డెవలప్ చేసేవాళ్ళే యూఐ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వాటెవర్ ద నేమ్స్. ఆ కంపెనీ కొంతమంది యూఐ డెవలపర్ పిలుస్తది. కొంతమంది ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అని పిలుస్తారు కంపెనీ బట్టి. బట్ వాళ్ళు వర్క్ చేసేదేంటంటే ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళు చేసే ఏ అప్లికేషన్స్ అయినా ఫ్రంట్ ఎండ్‌లో పనిచేస్తారు. అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ మొత్తం దే ఆర్ రెస్పాన్సిబుల్. సో, దీస్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. సో, ఇదే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం వీడియో అని క్లిక్ చేసాం. వీడియో అని క్లిక్ చేస్తే అదేం చేయాలి దాని టాస్క్ ఇక్కడ వీడియో ఎనేబుల్ అయ్యి మన ల్యాప్‌టాప్‌లోని మన కెమెరా అది యాక్సెస్ తీసుకొని ఆన్ చేసి స్క్రీన్ మీద కనపడదు. సో, ఇదంతా బ్యాక్ ఎండ్‌లో జరుగుతున్న టాస్క్. సో, ఇదంతా ఎవరు చేస్తారు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్. అంటే దీనికి ప్రోగ్రామ్ రాస్తారు వీళ్ళు. ఎట్లా రాస్తారు ప్రోగ్రామ్ అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వరకు మాత్రం ఇక్కడుండాలి. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వాలి. ఇది క్లిక్ చేస్తే ఇదవ్వాలి అని వాళ్ళు చేస్తారు. బట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తాడు? ఇది క్లిక్ చేసిన తర్వాత దాని టాస్క్ ఎట్లా రన్ అవ్వాలి?
నెక్స్ట్ దాన్ని ఎక్కడి నుంచి దాన్ని వర్క్ చేయాలి. ఇప్పుడు మనం వీడియో క్లిక్ చేస్తే అది మన మన ఓన్ ల్యాప్టాప్స్ అంటే మనం ఈ ప్లాట్ఫామ్ లాగిన్ అయ్యాం కాబట్టి మన ల్యాప్టాప్ యాక్సెస్ తీసుకొని మన ల్యాప్టాప్లోని కెమెరా యాక్సెస్ తీసుకొచ్చి మన స్క్రీన్ మీద కనబడుతుంది. లేదు స్క్రీన్ షేర్ చేశారు, స్క్రీన్ షేర్ చేసినప్పుడు మన స్క్రీన్ షేర్ యాక్సెస్ తీసుకొని చూపించింది. నెక్స్ట్ మనం క్లిక్ చేసి మన యాక్సెస్లో ఇంకో ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ ప్రొఫైల్లో లేదంటే ఆ పీడిఎఫ్ మనం ఇక్కడ ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాం. క్లిక్ చేసినప్పుడు ఈ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్, ఈ బ్యాక్ ఎండ్ జరిగే టాస్క్స్ అంతా కూడా చేసేది ఏంటంటే బ్యాక్ ఎండ్ డెవలపర్స్. బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే స్కిల్ సెట్స్ చాలా ఉన్నాయి. లైక్ జావా ఉంది, సి షార్ప్ ఉంది, పైథాన్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ జావా, సి షార్ప్, పైథాన్ అనేది చాలా కామన్ లాంగ్వేజెస్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ నాట్ ఓన్లీ ఇండియన్ ఐటీ మార్కెట్, అక్రాస్ గ్లోబు. బేసిక్గా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటే ఎదర్ సి షార్ప్ వాళ్ళు ఉంటారు, జావా ఆర్ పైథాన్, ఈ 3 స్కిల్సే మ్యాక్సిమం ఉండేది. సో ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, రిక్వైర్మెంటే అనుకుందాం. ఒక అప్లికేషన్ని జావా డెవలపర్ అంటే మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, వీ నీడ్ ఏ జావా డెవలపర్ అనేసి. సో ఆ జావా డెవలపర్ ఏం చేస్తారు, ఒక అప్లికేషన్కి ప్యూర్ బ్యాక్ ఎండ్లో పనిచేస్తాడు వాడు. అంటే ఇప్పుడు మన ఫోన్‌పే యాప్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫోన్‌పేలో మల్టిపుల్ మీకు సర్వీసెస్ కనపడతాయి అక్కడ. ఏది క్లిక్ చేస్తే దానికి రీడైరెక్ట్ అవ్వడం. నెక్స్ట్ మళ్ళీ మనం ఏదైనా ఇష్యూ వస్తే టికెట్ రైజ్ చేస్తాము. ఆ టికెట్ మళ్ళీ డేటా అసలు అది స్టేటస్ ఎక్కడుందో మీరు తెలుసుకోవాలి. మళ్ళీ ఆ టికెట్‌కెళ్ళి ఓపెన్ చేసినప్పుడు క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఆ స్టేటస్ కనపడడం. సో ఈ బ్యాక్ ఎండ్ జరిగే వర్క్ అంతా ఇప్పుడు మీరు పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసినప్పుడు మళ్ళీ అది మీకు పేమెంట్ చేసినప్పుడు ఆప్షన్స్ రావాలి. ఏమని? మీరు ఫోన్‌పేలో ఏ అకౌంట్ లింక్ చేసుకున్నారు? ఓకే. ఆ అకౌంట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 అకౌంట్స్ లింక్ చేసుకున్నాం అనుకో, ఏ అకౌంట్‌లో నుంచి నీకు డబ్బులు కట్ అవ్వాలని నువ్వు ప్రైమరీ పెట్టుకున్న ఒక్కొక్కసారి ఇన్‌కమింగ్‌కి మనం ప్రైమరీ పెట్టుకుంటాము. వచ్చే డబ్బులు ఆ అకౌంట్‌లో పడిపోతాయి. బట్ వేరేజ్ మనం పేమెంట్స్ చేసేటప్పుడు మళ్ళీ అడుగుతది ఆప్షన్స్. ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి నువ్వు క్లిక్ చేసుకోవాలి. సో, మళ్ళీ మనం అక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినాక మళ్ళీ నీ పాస్వర్డ్ అడుగుతది. సో, పాస్వర్డ్ ఇచ్చినాక బ్యాక్ ఎండ్‌లో ఏం జరిగిద్ది, నీ ఫోన్‌పే అప్లికేషన్‌లో నువ్వు లింక్ చేసిన ఏ అయితే అకౌంట్ ఉంటదో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ అనుకోండి. ఆ ఎస్‌బీఐ సర్వర్‌కి రీచ్ అయ్యి, నీ సర్వర్‌లో ఉన్న డేటాని చెక్ చేసుకొని, నీ అమౌంట్ ఎంతుంది. సో, అది ఈ మర్చెంట్‌కి ఇప్పుడు పేమెంట్ అవుతుంది అని అది అక్కడి నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఆ పర్టిక్యులర్ మర్చెంట్‌కి మళ్ళీ ఎళ్తది. సో, ఇదంతా బ్యాక్ ఎండ్‌లో ప్రాసెస్. దీనికంతా ప్రోగ్రామింగ్ చేస్తారు. సో, ఇక్కడ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటదనమాట. సో, దట్ ఈస్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్. ఇప్పుడు జావా, సి షార్ప్ అండ్ పైథాన్ ఇవి బేసిక్ అంటే ఇప్పుడు మార్కెట్‌లో రన్ అవుతున్న బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అవి. సో, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అంతవరకు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డేటాబేసెస్ కావాలి. ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటని మనం డిస్కస్ చేసాం. జస్ట్ ఊకే ఓవర్‌వ్యూ. డేటాబేస్ అంటే ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ చేసుకోవడానికి. సో, ఇంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫోన్‌పేలో ఎంతమంది యూజర్స్ ఉంటారు? అంతమంది యూజర్స్ ఎంతమంది బ్యాంక్ అకౌంట్‌లు ఇచ్చుంటారు? సో, అంతమంది డేటా స్టోర్ అవ్వాలి. సో, అట్లాంటి డేటా అంతా గూడా స్టోర్ అయ్యేది డేటాబేస్. సో, డేటాబేస్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. సో, లాట్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి మనకి. సో, ఒరాకిల్ అనేది ఒక డేటాబేసు. ఎస్‌క్యూఎల్ అనేది ఒక డేటాబేసు. నెక్స్టు ఇదేంటి మాంగోడీబీ అనే ఒకటుంది. సో, పోస్ట్‌గ్రేఎస్‌కేడిబి అని ఒకటుంది. సో, ఇవన్నీ ఏంటంటే డేటాబేసెస్. ఈ డేటాబేసెస్‌లో ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్తుంది. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద డేటాబేస్. సో, ప్రతి ప్రాజెక్ట్‌కి అంటే ప్రతి రిక్వైర్మెంట్‌కి ఒక రిసోర్స్ కావాలి అంటే వీళ్ళందరికీ టచ్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ ఉన్నాడు. వాడు కోడ్ రాసాడు. ఆ అప్లికేషన్‌కి సరిపడే ఏ అయితే యాక్షన్స్ పెర్ఫార్మ్ చేయాలో కోడ్ రాసాడు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ కావాలి. ఎందుకంటే చేంజెస్ అవ్వకూడదు. సో, అది మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తారు. తీసుకెళ్ళి డేటాబేస్‌లోనే స్టోర్ చేస్తారు మళ్ళీ. సో, దానికి మళ్ళీ వాళ్ళేం జేస్తారు, ఒక్కొక్కసారి సెక్యూరిటీ ఫీచర్స్ రాయాలి. అంటే ఆ కోడ్ కరప్ట్ కాకుండా, ఎవరు మళ్ళీ చేంజెస్ చేయకుండా వీళ్ళకే యాక్సెస్ ఉండేలాగా. సో, దానికి కావాల్సిన సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టాలి. సో, అదంతా నేను డెవాప్స్ స్కిల్స్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను. సో, అక్కడ సెక్యూరిటీ ఎట్లాగా చేస్తారో ఆ కోడ్స్‌కి, ఆ అప్లికేషన్స్‌ని ఎట్లా సెక్యూర్ చేస్తారో అదంతా డెవాప్స్ స్కిల్స్ గురించి మాట్లాడినప్పుడు ఇంకా డీటెయిల్‌గా అంటే ఇవాళే కంప్లీట్ చేస్తా అవి గూడా. బట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు అక్కడ కంటిన్యూ చేద్దాం అది. అండ్ సర్వర్స్ ఉంటాయి. సో, సర్వర్స్ గూడా ఉంటాయి. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయి. ఓకే. సో, ఆ సర్వర్స్‌లో గూడా డేటా అనేది ఆ సర్వర్‌లో ఇన్ఫర్మేషన్‌లో ఇప్పుడు మన సర్వర్స్‌లో ఉంది అంటాం. అంటే అది
సర్వర్ అనేది ట్రాన్సాక్షన్స్ అంటే మనం చేసిన వర్క్ యాక్టివిటీస్ ఇవన్నీ జరగాలి. సో, ఒకసారి సర్వర్ స్లో ఉంది, మన పేమెంట్స్ అవ్వట్లేదు అట్లా అనుకుంటే ఏంటంటే, దాని యొక్క కెపాసిటీ లేదంటే దాని యొక్క వాళ్ళు దానికొక పర్ డే ఇంత కెపాసిటీ చేయగలదు, ఇంత పెర్ఫార్మ్ చేయగలదు అని పెడతారు వాళ్ళు. సో, అది దాని కెపాసిటీ రీచ్ అయినప్పుడు అదేం చేస్తది, యాక్టివిటీస్ చేయలేదు. అప్పుడు మళ్ళీ టెక్నికల్ టీమ్ వాళ్ళొచ్చి మళ్ళీ దాన్ని సార్ట్ ఔట్ చేసే వరకు ఆ సర్వర్స్ అట్లనే ఉంటాయన్నమాట. సో, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయేంటంటే, మెయిల్ సర్వర్స్ అని, అప్లికేషన్ సర్వర్స్ అని, సో, డేటాబేస్ సర్వర్స్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో, సర్వర్స్ గురించి అంత మనకి ఏం అవ్వదు. ఎందుకంటే, మెజారిటీ మనం వర్క్ చేసేది ఎస్‌క్యూఎల్, సర్వర్ డీబీఏ. సో, వీటి మీదే వర్క్ చేస్తాం కాబట్టి, సర్వర్స్ గురించి జస్ట్ బేసిక్ ఐడియా ఉండాలి. డీహెచ్‌సిపి సర్వర్, వెబ్ సర్వర్, మెయిల్ సర్వర్. సో, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో, అది. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే హ్మ్. ఇప్పుడు డేటాబేస్ లో ఈ కైండ్ ఆఫ్ ఆర్కిల్ గానీ ఇవన్నీ ఉన్నాయని చెప్పన్నావు కదా. లైక్ హ్మ్. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు గిట్ కూడా యూజ్ చేస్తారు కదా. గిట్ ని డేటాబేస్ అంటే రెపోజిటరీ అంటారు కానీ అది డేటాబేస్ డేటాబేస్ అంటారు. కాదసలది. సో మరి సోర్స్ కూడా వాళ్ళు కూడా దాని నుంచి కూడా పిక్ చేసుకుంటారు కదా. మన డేటాబేస్ అది తెలియదు గిట్ కానీ కూడా. అనేది వాళ్ళు ఒక సోర్స్ కోసం, ప్రోగ్రామ్ కోసం వాడుకునే ఒక ప్లాట్‌ఫార్మ్ అది. అంతేగాని డేటాబేస్ అయితే కాదు. అది. రైట్. ఓకేనా? కంటిన్యూ. సో, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు కొన్ని స్క్రిప్టింగ్ రాస్తారు. ఇప్పుడు ఎట్లయితే మనం టెక్నాలజీస్‌లో ఇప్పుడు జావా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్ అలా డిస్కస్ చేసామో, డెవాప్స్‌లో గానీ, లేకపోతే ఎక్కడైనా సెక్యూరిటీ పర్పస్ గానీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని వాడతారు. సో, ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటంటే, ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వల్ల సెక్యూరిటీ ఫీచర్స్ అనేది పెరుగుతాయి. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ కొన్నిసార్లు డెవలప్‌మెంట్ లాంగ్వేజ్ కింద మాట్లాడతారు. కొన్నిసార్లు దాన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ గూడా అంటారు. అంటే ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే అది గూడా. బట్ ఏంటంటే ఇవి ఏంటంటే సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తారు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేది. సో, అవేంటంటే పైథాన్, పర్ల్, షెల్, బాష్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆర్ యూ షేరింగ్ ద స్క్రీన్ వినయ్? స్క్రీన్ అయితే మాకు కనబడట్లేదు. నేను స్క్రీన్ ఏం షేర్ చేయట్లా. స్కిల్స్ ఇంకా బేసిక్ స్కిల్స్ అన్నీ చెప్పి ఆ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసినప్పుడు చెప్తా. ఓకే ఓకే సో, ఆ ఓకే. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మన అప్లికేషన్స్‌ని బిల్డ్ చేసేటప్పుడు గానీ, సెక్యూరిటీ పర్పస్ కోసం గానీ, సో, ఇంకొకటేంటంటే ఆ స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకున్నారనుకో, వేరే మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ దానికి రిలేటెడ్‌గా అంటే ఇప్పుడు ఒక సిమిలర్ టాస్క్ ఉన్న ప్రోగ్రామ్స్ మళ్ళీ రాయాలన్నప్పుడు, మళ్ళీ వాళ్ళు మొత్తం స్క్రాచ్ నుంచి ప్రోగ్రామ్ రాయరు. ఈ స్క్రిప్ట్ సేవ్ చేసుకొని, ఈ స్క్రిప్ట్ అక్కడ తీసుకెళ్ళి రన్ చేసేసుకుంటారు. సో, అట్లాగా యూజ్ అవుతదనమాట స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేవి. సో, ఆహ్, నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇప్పుడు బిగ్ డేటా టెక్నాలజీస్ అని ఉన్నాయి. బిగ్ డేటా అంటే ఏంటంటే లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటాని వాళ్ళకి కావాల్సినట్టుగా సర్వర్స్ నుంచి అప్డేట్ చేసుకోవాలనుకున్న, మోడిఫై చేసుకోవాలనుకున్న బిగ్ డేటా టెక్నాలజీస్ యూజ్ అవుతాయన్నమాట. సో, దోస్ ఆర్ ఆల్ ద బిగ్ డేటా టెక్నాలజీస్. సో, ఇవి బేసిక్స్ ఎందుకు చెప్పానంటే మనం ఈ ఎక్సెల్ షీట్ ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తా. సో, ఇన్ డెప్త్ దాంట్లోకెళ్ళేలోపు ఈ బేసిక్స్ ఐడియా వస్తాయని చెప్పి ఎందుకంటే అక్కడ డైరెక్ట్‌గా స్కిల్స్ ఉన్నాయి అని మనకి కనబడుతుందా స్క్రీను? యెస్. యెస్. హ్మ్. సో, ఇప్పుడు ఒక్కొక్క పేజ్ చూద్దాం. సో, నేను చెప్పాను గదా! సో, డేటాబేస్ అంటే ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ దట్ కంట్రోల్స్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ అండ్ రిట్రీవల్ ఆఫ్ డేటాబేస్. సో, అందులో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకి ఇన్నున్నాయి గానీ, ఇన్ని మనకి డే టు డే యాక్టివిటీలో మనకి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఇన్ని రిక్వైర్మెంట్స్ మహా అయితే ఐబీఎం డీబీ2 డేటాబేస్ అడ్మిన్స్ కావాలి అనొస్తది. లేదంటే ఎస్‌క్యూఎల్ డీబీఓలు కావాలని వస్తది. టెరాడేటా డీబీఎస్ కావాలని వస్తది. సో, బట్ నేమ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. మనకున్న క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి, వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టి మనం వర్క్ జేస్తాము. సో ఇక్కడ మనం డేటాబేస్ రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు సింపుల్ గా స్టోరేజ్ అని మనం కీవర్డ్ పెట్టుకోవచ్చా మనం? ఐ మీన్ స్టోరేజ్. ఏం అవసరం స్టోరేజ్ అని కాదు. డేటాబేస్ అని ఇస్తే చాలు. ఓకే. వాళ్ళు ఏ డేటాబేస్ అడిగారో ఆ డేటాబేస్ ఇస్తే కూడా సరిపోద్ది కీబోర్డ్‌లో. ఓకే.
సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే స్కిల్ సిటీ సంబంధించిన అన్ని ఉన్నాయో అవన్నీ కూడా కమ్స్ అండర్ డేటాబేస్ అనమాట. ఇక్కడ సో మళ్ళీ ఈచ్ డేటాబేస్ గురించి కూడా కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒరాకిల్ డేటాబేస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఒరాకిల్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అంటే ఒరాకిల్ వాళ్ళు డెవలప్ చేసుకున్న డేటాబేస్ ఇస్ ఒరాకిల్. DB2 అంటే IBM వాళ్ళు డెవలప్ చేశారు. సో ఫైల్ మేకర్ అనేది యాపిల్ అంటే ఫైల్ మేకర్ ఇన్కార్పొరేటెడ్ అనే కంపెనీ. ఇట్స్ అ సబ్సిడరీ ఆఫ్ యాపిల్. సో వాళ్ళు క్రియేట్ చేసిన డేటాబేస్. సో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క డేటాబేస్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ ఓన్గా. మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమో SQL, ఓకే, టెరాడాటా కార్పొరేషన్ వాళ్ళు టెరాడాటా. సో నెక్స్ట్ ఆ డేటాబేస్ అన్నీ కూడా ఒక క్వైరీ లాంగ్వేజెస్ ద్వారాగా అంటే ఆ డేటాబేస్లో ఉన్న డేటా రిట్రీవ్ చేసుకోవాలనుకున్నా, మోడిఫై చేసుకోవాలనుకున్నా ఒక ఛానల్ ఉండాలి కదా. ఆ ఛానల్ ఈజ్ నథింగ్ బట్ క్వైరీ లాంగ్వేజ్. ఆ క్వైరీ లాంగ్వేజ్లో టైప్స్ ఆఫ్ క్వైరీ లాంగ్వేజ్ ఏమన్నా అంటే PLSQL అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. అది ఒరాకిల్ కార్పొరేషన్ వాళ్ళు ఇనీషియల్గా దాన్ని స్టార్ట్ చేశారు. దెన్ ఆఫ్టర్ SQL స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. దెన్ ఆఫ్టర్ TSQL ట్రాన్సాక్ట్ SQL అంటే ట్రాన్సాక్ట్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. అది మైక్రోసాఫ్ట్ ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ డేటాబేసెస్లో మనం ఎనీ డేటాబేస్ ఇప్పుడు టెరాడాటా తీసుకోండి, ఇంకొకటి తీసుకోండి, ఒరాకిల్ తీసుకోండి. ఒరాకిల్లో ఉన్న డేటాను మనం ఒరాకిల్ డేటాబేస్లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకోవాలన్నా, మోడిఫై చేయాలన్నా PLSQL యూజ్ చేయాలి మనం. ఎందుకంటే ఒరాకిల్ లోడ్ చేసుకున్న డేటాబేస్ కాబట్టి దానికి స్క్రిప్టింగ్ దానికి క్వైరీ లాంగ్వేజ్ కూడా వాడే క్రియేట్ చేసుకున్నాడు. వేరేస్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న SQL DBAకి SQL లాంగ్వేజ్, స్ట్రక్చరల్ క్వైరీ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి డేటా మోడిఫై చేయడము, అప్డేట్ చేయడము, లేదంటే చేంజెస్ చేయడము, ఏది కావాలంటే డేటాబేస్లో చేసుకోవచ్చు. అది DBMS. నెక్స్ట్ డేటా వేర్ హౌసింగ్. చెప్పాను కదా, డేటా వేర్ హౌసింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్, మేకింగ్ ఇట్ అవైలబుల్ టు యూజర్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ టు మేక్ ఎ డిఫరెన్స్. అంటే సింపుల్ చెప్పాలి అంటే మన అంత లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లేదా పెద్ద ప్రొడక్ట్ కంపెనీస్ వాళ్ళు చేసే టాస్క్, వాళ్ళు జరిగిన వర్క్స్, లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ఉంటుంది. వాళ్ళు ఎక్సెల్ షీట్లో ఇట్లా తీసుకొని ప్రతిదీ చూసుకోవడం కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో దాన్నే వాళ్ళు కావాల్సినట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకొని చూసుకుంటే ఈజీ. సో దానికోసం వచ్చింది బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఎట్లా అంటే మీకు డేటాని డాష్ బోర్డ్స్లో కావాలా, స్ప్రెడ్షీట్స్లో కావాలా, మీరు ఎట్లా ఫార్మాట్లో కావాలనుకుంటే అట్లా దాన్ని చేసుకోవచ్చు అనమాట. సో అందులో మెయిన్ మొత్తం డేటా వేర్ హౌసింగ్ అనేది ఒక ప్రిన్సిపల్లో రన్ అవుతుంది. ఆ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ ఈటీఎల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, అంటే డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం. మీకు ఎక్కడెక్కడ సోర్సెస్ నుంచి కావాలో అక్కడ నుంచి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, నీకు కావాల్సినట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. లోడ్ అంటే నీకు కావాల్సిన చోట నువ్వు తీసుకెళ్ళి స్టోర్ చేసుకోవడం. సో ఈటీఎల్ అనే ప్రిన్సిపల్ మీద ఈ డేటా వేర్ హౌసింగ్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు రిక్వైర్మెంట్లో వీ నీడ్ ఎన్ ETL డెవలపర్స్ అని అడుగుతారు. సో అక్కడ టూల్స్ ఏమి ఎవరు, ఎనీ ETL డెవలపర్ ఈజ్ ఫైన్. సో ETL అంటే డేటా వేర్ హౌసింగ్లో ETL అనేది ఒక ప్రిన్సిపల్ కాబట్టి డేటా వేర్ హౌసింగ్లో వాడే ఏ టూల్ అయినా సరే ETL కిందకే వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని రిక్వైర్మెంట్స్ జస్ట్ వీ నీడ్ ఎన్ ETL డెవలపర్ అంటారు. అక్కడ ఏ టూల్ మీద పని చేసినా అని అడగరు వాళ్ళు. అప్పుడు మనకి ఛాన్స్ ఉంటే ఆ క్లయింట్కి మనం అడగాలి, ఏంటి ETL డెవలపర్ అని స్పెసిఫిక్గా మీకు ఏ టూల్స్ మీద కావాలి. ఎందుకంటే ETLలో చాలా ఉన్నాయి. ఇన్ఫర్మేటికా ఉంది, పవర్ BI ఇస్ ఆల్సో ఇదే, అండ్ ట్యాబ్లీ ఉంది, డేటా స్టేజ్ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి కాబట్టి మైక్రో స్ట్రాటజీ ఉంది. సో మీకు ఏ ఏ ఏ టూల్ మీద కావాలి అని మనం అడగాలి. సో అప్పుడే మనకి క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం వర్క్ చేసి ప్రొఫైల్స్ అనేది మనం సోర్స్ చేసి ఇవ్వగలుగుతాం. సో ఇవి జస్ట్ ఫుల్ ఫామ్స్. ఇది ఏంటంటే ఇవన్నీ ఇంటర్నల్ ETLలో జరిగే ప్రాసెస్లే. సో ఇంత ఇన్ డీటెయిల్ అవసరం కాబట్టి నేను అది జస్ట్ అసలు డేటా వేర్ హౌసింగ్ తెలియదు. సో ఏబీ నిషో కూడా ఇట్స్ ఏ డేటా వేర్ హౌసింగ్ ఆర్ ఇన్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. సో మనకి రెగ్యులర్గా వచ్చేది ఏబీ నిషో, కాగ్నోస్ చాలా తక్కువ వస్తాయి. కాగ్నోస్ డెవలపర్స్ అట్లా అని చెప్పేసి. నెక్స్ట్ ఇన్ఫర్మేటికా డెవలపర్స్ వస్తాయి. అంటే రిక్వైర్మెంట్స్ మైక్రో స్ట్రాటజీ వస్తుంది. సిబిల్ ఇవన్నీ వెరీ రేర్ వస్తాయి. సిబిల్ డెవలపర్స్ అని అంటే సో సిబిల్ ఇవన్నీ ఏంటంటే సిఆర్ఎం అప్లికేషన్స్ అంటే ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు మనం బజాజ్ ఫైనాన్స్ కానీ, శ్రీరామ్ చిట్స్ కానీ ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, కస్టమర్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళంతా కూడా వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా వేర్ ఎవర్ కస్టమర్ ఈజ్ ఇన్వాల్వ్డ్.
సో ఇప్పుడు మనం ఆ, ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాం అక్కడ. ఆ ప్రాసెస్లో ప్రతి చోట కస్టమర్స్ ఇన్వాల్వ్ అవుతారు అనుకుందాం. ఇప్పుడు శ్రీరామ్ చిట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో వాళ్ళు చేసే అప్లికేషన్ ఏముంటుంది? సో వాళ్ళు లోన్స్ ఇస్తారు, లోన్స్ నుంచి ఈఎంఐస్ డిడక్ట్ చేసుకుంటారు మంత్లీ, అండ్ చిట్స్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతాయి వాళ్ళకి. సో వాళ్ళు వాళ్ళ అప్లికేషన్స్ అన్ని సిఆర్ఎం బేస్ మీద డెవలప్ చేసుకుంటారు అనమాట, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎందుకంటే మన డేటా అక్కడ ఉండాలి. సో ఇదంతా. సో టిప్కో కూడా ఏంటంటే, టిప్కో అనే ఒక కంపెనీ, ఈ టిప్కో సాఫ్ట్వేర్ని క్రియేట్, టిప్కో సాఫ్ట్వేర్ అనే కంపెనీ చేసింది. వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్స్ని ఇంటిగ్రేట్ చేయటము, బిఐ అప్లికేషన్, బిజినెస్ ఇంటెలిజెన్స్. సో దాంతో ఒకరికి డేటా మైగ్రేషన్ చేయాలన్నా, సో అలాంటి దానికోసం క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ ట్యాబ్ల్యూ, సారీ టిప్కో. సో నెక్స్ట్ వచ్చేసి ఈఆర్పి. సో ఈఆర్పి అంటే సింపుల్ చూడండి, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. సో దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి చూడండి. సో ఇందులో కూడా కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, సిఆర్ఎం అనేసి నథింగ్ బట్ అండ్ ఈఆర్పిఏ. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, హ్యూమన్ రిసోర్సెస్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రిసోర్స్ తీసుకుందాం. సో ఇప్పుడు కాసిం, మీ దాంట్లో గోడ్రేజ్లో హ్యూమన్ రిసోర్స్ అప్లికేషన్ ఏం వాడుతున్నారు మీ దాంట్లో? హ్యూమన్ రిసోర్స్ అప్లికేషన్ ఇన్ ద సెన్స్ అంటే మీ ఇది అటెండెన్స్ డేటా. అటెండెన్స్ డేటా మాకు ఈ వెబ్సైట్ ఒకటి ఉండిద్ది, గోద్రేజ్ హెచ్ఆర్ఐఎస్ అని చెప్పి. సో వాళ్ళు గోగ్రేజ్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా హెచ్ఆర్ఐఎస్ అనే ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తారు. దానిలోనే అటెండెన్స్, ఈ లీవ్స్ అప్లై చేసుకోవడం, లీవ్స్, తర్వాత వాట్ టూర్ ఎవర్. సెటిల్, అంటే మేము మాక్సిమం ట్రావెలింగ్ లో ఉంటాం కదా కొంచెం. ఆ టూర్ సెటిల్మెంట్లు, మొబైల్ బిల్ రియంబర్స్మెంట్, ఇలాగా నెంబర్ ఆఫ్ అన్నమాట. తర్వాత మాకు ఇది ఎవ్రీ ఇయర్ హైక్ ఉండిద్ది కదా, ఆ హైక్ లెటర్ మాకు అంటే నార్మల్ గా అందరికి డిఫాల్ట్ గా మెయిల్ వస్తుంది. అది కాకుండా ఏంటంటే అందులో మాకు లెటర్స్ అని ఒకటి ఉండిద్ది. ఆ లెటర్స్ లో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే ఆ ఇయర్ మనకి ఎంత హైక్ వచ్చింది, లేదా ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఉంటే ప్రీవియస్ ఇయర్స్ లెటర్స్ కూడా అందులో ఉంటాయి. అలాగా పైన ఒక 7-8 ఆప్షన్స్ ఉంటాయి దానిలో, ఇంకా అలాగా. ఓకే. సో అది ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మీ దాంట్లో హెచ్ఆర్కి వాడేది గోడ్రేజ్ హెచ్ఆర్ఐఎస్ అనే ఒక ప్లాట్ఫామ్. సో వాళ్ళు ఏదైనా వాళ్ళైనా ఓన్గా క్రియేట్ చేసుకుంటారు, లేదా వేరే ఏదైనా కంపెనీకి అవుట్సోర్స్ చేసి ఆ ప్లాట్ఫామ్ వరకు క్రియేట్ చేసుకుని ఉంటారు. సో అది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, సో ఆ హెచ్ఆర్ పోర్టల్స్లో ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి పిఎఫ్ ఎలాగా ఇస్తున్నాము, గ్రాట్యుటీ ఎట్లా ఇస్తున్నాము, వాళ్ళ అటెండెన్స్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు లీవ్స్ తీసుకున్నారు, వాళ్ళు ఏం టాస్క్లు చేస్తున్నారు, వాళ్ళకి రియంబర్స్మెంట్లు సెటిల్ చేయాలంటే ఎట్లా, వాళ్ళకి అదే ఇప్పుడు ట్రావెల్ కార్స్ రియంబర్స్ చేయాలంటే. సో ఇవన్నిటికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్. సో ఈఆర్పిలో వన్ ఆఫ్ ద పార్ట్ హెచ్ఆర్. ఇంకొకటి చెప్తున్నా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కావాల్సిన డేటా, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకున్నాం. సో అక్కడ కావాల్సిన డేటా అంతా, సో ఎన్ని ప్రోడక్ట్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేసాము, ఎన్ని సేల్ అయినాయి, ఎన్ని గోడౌన్స్లో ఉన్నాయి, ఏ ఏ మెటీరియల్ ఎక్కువ సేల్ అవుతుంది, లేదంటే మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు మనకి పేమెంట్స్ పెండింగ్ ఉన్నారు, ఎంత పేమెంట్ చేశారు, సో ఓవరాల్ ప్రాసెస్లో మన ప్రాఫిట్ ఏంటి, మన లాస్ ఏంటి. సో ఇవన్నీ వాళ్ళ అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలనుకుంటే అది మ్యానుఫ్యాక్చరింగ్. సో సేమ్ వే ఫైనాన్షియల్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్లో బ్యాంక్కే వచ్చాము ఎగ్జాంపుల్. బ్యాంక్లో ఏంటంటే అక్కడ సిఆర్ఎం పోర్టల్ అయినా సరే, సో బ్యాంక్కి ఏంటంటే ఎవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఏ అకౌంట్లో ఎంత క్యాష్ ఉంది, ఆ, ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఏ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఈ డేటా అంతా వాళ్ళు పిక్ చేసుకొని తీసుకురావాలి అంటే దే యూజ్ ఫైనాన్స్ పోర్టల్స్. సో అట్లా. సో సో అందులో ఏ ఇన్వాల్వ్ అవుతాయి చూడండి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే బిల్స్ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పుడు మెటీరియల్స్ కావాల్సిన ఆ మెటీరియల్స్ మీద వచ్చిన బిల్స్, స్కెడ్యూలింగ్, కెపాసిటీ, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్, క్వాలిటీ కంట్రోల్, కాస్ట్ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లో, ఇవన్నీ దీంట్లోకి వస్తాయి మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఈ అన్ని యాక్టివిటీస్ని కవర్ అయ్యేలాగా మ్యానుఫ్యాక్చరింగ్ పోర్టల్స్ అనేవి ఉంటాయి ఈఆర్పిలో. సో అవి ఏ కంపెనీ వాడు ఎలా డెవలప్ చేశారు, ఏంటి డెవలప్ చేశారు అనేది కిందనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సప్లై చైన్లో ఆర్డర్ టు క్యాష్, ఇన్వెంటరీ, సో పర్చేసింగ్, సో సప్లయర్ షెడ్యూలింగ్, ఇన్స్పెక్షన్ ఆఫ్ గూడ్స్. సో ఇట్లాంటి జరిగే టాస్క్స్ అన్ని కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ అని ఒరాకిల్ ఎస్సిఎం అని ఉంది. సో ఈబిఎస్ అనే ఒరాకిల్ ఈ బిజినెస్ సూట్ అనే దాని మీద డెవలప్మెంట్. సో అక్కడ ఏంటంటే ఎవరెంత, మనం ఎంత పర్చేస్ చేసాము, మనకి ఇంకెంత క్యాషెస్ రావాలి, సో అవి ఇవి అంతా సప్లై చైన్ మేనేజ్మెంట్లో, అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ ఎంత వెళ్తుంది, ఎంత వస్తుంది, అట్లా.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే ప్రాజెక్ట్ అంటే ఏముంటుంది, సింపుల్గా కాస్టింగ్, బిల్లింగ్, టైమ్, ఎక్స్పెన్సెస్, యాక్టివిటీ. సో హ్యూమన్ రిసోర్స్లో ఇక్కడ అదే చెప్పాను, హ్యూమన్ రిసోర్స్, పేరోల్, ట్రైనింగ్, టైమ్, అటెండెన్స్, రోస్టింగ్, బెనిఫిట్స్, ఎవ్రీథింగ్. సో డేటా వేర్ హౌసింగ్. సో డేటా వేర్ హౌసింగ్ అనేది ఆ, చెప్పాను కదా, డేటా వేర్ హౌస్ అంటే సో ఆ డేటాని మనం ఎంతవరకు యూస్ చేసుకోవచ్చు, ఎట్లా చేంజెస్ చేయొచ్చు అదంతా. సో ఇవన్నీ కామన్గా మనం రెగ్యులర్గా వాడే హెచ్ఆర్, ఫైనాన్షియల్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మెయిన్ సిఆర్ఎం, మిగతా అన్ని దాన్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తా వచ్చినాయి చూడండి ఇప్పుడు. సో ఒరాకిల్ అనే కంపెనీ ఈ బిజినెస్ సూట్ అని ఒక ప్లాట్ఫామ్ తయారు చేసింది. సో ఆ ఈ బిజినెస్ సూట్లో ప్రతి ఇప్పుడు మనం పైన చేసుకున్న టాపిక్స్ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, సిఆర్ఎం కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ, హెచ్ఆర్ కానీ అన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. దాని పేరే ఒరాకిల్ ఈ బిజినెస్ సూట్. సో ఆ బిజినెస్ సూట్లో ఏ ఏ సర్వీసెస్ చూడండి, ఒరాకిల్ సిఆర్ఎం ఉంది, ఒరాకిల్ ఫైనాన్షియల్ ఉంది, ఒరాకిల్ హెచ్ఆర్ ఉంది, ఒరాకిల్ సప్లై చైన్ ఉంది, ఒరాకిల్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, ఒరాకిల్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. సో ఇదంతా. అట్లానే పీపుల్ సాఫ్ట్ అనే కంపెనీ వాడు రెండు మ్యాక్సిమం నాకు తెలిసి 2 సర్వీస్ ఇస్తున్నారు ఇప్పుడు, హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్ వాడు మోస్ట్లీ ఇచ్చేది ఇప్పుడు. సో అట్లా సిబిల్ సిఆర్ఎం అంటే సో డిజైనింగ్, డెవలపింగ్, మార్కెటింగ్ ఆఫ్ సిఆర్ఎం అప్లికేషన్స్. సో ఆడు సిబిలోడే ఓన్గా డెవలప్ చేసుకున్నాడు కూడా దానికి సిబిల్ సిఆర్ఎం అని పేరు పెట్టేసుకున్నది. సో ఎస్ఏపి అనేది లార్జెస్ట్ మార్కెట్ హోల్డర్. ఇప్పుడు ఏ అప్లికేషన్ తీసుకున్నా ఎస్ఏపి హెచ్సిఎం మీద ఉంటుంది కొన్ని కంపెనీలకి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎంటిటీ డేటా అనే క్లయింట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి ఎస్ఏపి హెచ్సిఎం మీద ఉంటుంది. ఏటీఎస్ టూల్ అంటే ఇప్పుడు వెండర్స్కి రిక్వైర్మెంట్లు ఇవ్వాలి. వాళ్ళు ఒక 10 మందో 25 మందో వెండర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాన్యువల్గా ఇవ్వడం అవ్వదు కాబట్టి రిక్వైర్మెంట్స్ అన్ని ఆ పోర్టల్లో పెడతారు. మనకు ఆ పోర్టల్ యాక్సెస్ ఇస్తారు అగ్రిమెంట్ అవ్వగానే. సో మనకు డైలీ ఏం ఫ్లాష్ అవుతున్నాయో చూసుకోవడం. అందులో కొంతమంది మరీ ప్రియారిటీ మెయిల్ పెడతారు, మోస్ట్లీ సిస్టంలో ఫ్లాష్ చేస్తారు ఎంటిటీ డేటా వాళ్ళు. సో అప్పుడు ఏంటి, ఎస్ఏపి హెచ్సిఎం అనే ఒక ఏటీఎస్ ఇప్పుడు అక్కడ వాడేది. సో అక్కడ మనం ఏం చేస్తాము, వెండర్స్కి యాక్సెస్లు పెడతారు. ఈ రిక్వైర్మెంట్ ఈ వెండర్ కానీ యాక్సెస్ సిస్టంలో ఇచ్చేస్తే మనకు ఆ రిక్వైర్మెంట్స్ కనబడతాయి, జాబ్ డిస్క్రిప్షన్ కనబడుతుంది, డీటెయిల్స్ కనబడతాయి, అన్నీ కనబడతాయి. మనం వచ్చి వర్క్ చేసుకొని ప్రొఫైల్స్ మళ్ళీ అక్కడ అప్లోడ్ చేసేసి మెయిల్లో పంపిస్తాం వాళ్ళకి, వాళ్ళ రెఫరెన్స్కి. సో అట్లా ఇది. సో ఎస్ఏపి వాళ్ళు అట్లా అన్ని చోట్ల ఉన్నారు. ఎస్ఏపి హెచ్సిఎం ఉంది, ఎస్ఏపి ఫికో ఉంది, ఎస్ఏపి ప్లాంట్ మెయింటెనెన్స్ ఉంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ. సో ఇప్పుడు వాళ్ళకి ఒక ఎస్ఏపి ప్లాట్ఫామ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ జరిగే యాక్టివిటీస్ ఏదైనా సైట్స్లో, పెద్ద సైట్స్లో, చిన్న చిన్న సైట్స్ కాకుండా ఒకటేసారి ఒక 3000 4000 పీపుల్ వర్క్ చేసే సైట్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళ డేటాని ఏ రోజు ఏం స్టెప్స్ తీసుకున్నాము, సో ప్రతిదీ మాన్యువల్గా చేసుకోలేం కాబట్టి అవన్నీ ఎస్ఏపి ఈహెచ్ఎస్ అనే ప్లాట్ఫామ్లో వాళ్ళు డేటాలో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఎస్ఏపి ఫికో, ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ కంట్రోలింగ్ కూడా. ఫికో అంటే ఫుల్ ఫామ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. సో ఇందులో ఏమేమి ఉంటాయి, సో జనరల్ లెడ్జర్, అకౌంట్స్ పేయబుల్ అంటే మనం ఎవరికి పే చేయాలి, మనం అంత 1-2 మంత్స్లో చేసాం ఇంత బిజినెస్, సో మనం ఇంకా పెండింగ్ ఎవరెవరికి పే చేయాలి. అకౌంట్స్ రిసీవబుల్ అంటే ఎవరెవరి దగ్గర నుంచి మనకి రావాలి. సో ఫికోలో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఈ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ సబ్ మాడ్యూల్స్ వాటిలోని. సో ఇవన్నీ ఎందుకు సబ్ మాడ్యూల్స్ అంటే రేపు పొద్దున్న ఏదైనా క్లయింట్ మాకు ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్ కావాలి ఆ, అని అన్నారంటే మనం సెర్చ్లో ఎట్లా ఇవ్వాలంటే ఉత్తి ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్ అని ఇచ్చేయకుండా దాంతో పాటు మనం ఏమేమి ఇవ్వాలి, ఏపీ, ఏఆర్ అంటే వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతారు, మాకు ఎక్స్క్లూజివ్గా ఏపీ మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి. లేదంటే సిఓపి అని, ప్రొడక్ట్ కాస్టింగ్ అని, ప్రాఫిటబిలిటీ అని ఉన్నాయి. సో వాటి మీద కోపా మీద కావాలి, లేదంటే సిఓపిసి కావాలి, అట్లా అడుగుతారు స్పెసిఫిక్గా. సో మనకు అవి అర్థం అవ్వాలి అంటే ఈ ఫుల్ ఫామ్స్ అసలు జస్ట్ వాళ్ళ నేమ్స్ ఏంటి, సిఓపిఏ అంటే ఏంటి, కంట్రోలింగ్లో పిఏ అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, పిసి అంటే ప్రొడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్. సో ఈ నేమ్స్ తెలిస్తే మనం రేపు సెర్చ్ ఇవ్వడానికి, ఆ ప్రొఫైల్స్ని మనం తీసుకోవడానికి, ఆ, అర్థం చేసుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో అట్లానే ఎస్ఏపి అసెట్ మేనేజ్మెంట్ డిజైన్ టు మేనేజ్ అండ్ సూపర్వైజ్ ఇండివిజువల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇంక్లూడింగ్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ అసెట్స్, డిప్రిషియేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు పెద్ద కంపెనీస్ ఉంటాయి అంటే లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళకి అక్రాస్ ఇండియా ఆర్ అక్రాస్ గ్లోబల్ ఉన్న కంపెనీస్కి. సో లాట్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. సో దాని డేటా అంతా వాళ్ళకి కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ఏపి వాళ్ళతో అప్రోచ్ అయితే ఆ అసెట్ మేనేజ్మెంట్ అనే ప్లాట్ఫామ్ని వాళ్ళకి తగినట్టుగా కస్టమైజ్ చేసేసి వాళ్ళకి ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు.
సో ఇక్కడ ఇప్పుడు మనం చేసే ప్రతి మాడ్యూల్ కూడా డిఫాల్ట్గా ఎస్ఏపి ఆర్ ఒరాకిల్ ఆర్ ఏ కంపెనీ అయినా సరే డెవలప్ చేసి పెట్టుకుంది. బట్ వాళ్ళు తీసుకునే కస్టమర్ బట్టి వాళ్ళు కస్టమైజ్ చేసేస్తారు. నీకు ఈ ఆప్షన్సే కావాలా, ఈ ఆప్షన్స్ వద్దు, ఇవే కావాలా, అట్లా. సో ఎస్ఏపి పిఎస్ అంటే ప్రాజెక్ట్ సిస్టమ్స్. సో ఆ ప్రాజెక్ట్స్ ఎట్లా నడుస్తున్నాయి ఏంటి, దాని కథ ఏంటి, అట్లా నడుస్తున్నాయి ఏంటి అని మొత్తం తెలుసుకున్నాయి. సో ఎస్ఏపి హెచ్ఆర్ ఆల్రెడీ చెప్పాము. హెచ్ఆర్ ఆర్ ఎస్ఏపి హెచ్ఎం ఇస్ ద సేమ్ యాక్చువల్లీ. సో ఎస్ఏపి పిఎల్ఎం అంటే ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అంటే సో కొంతమంది కొన్ని కంపెనీస్ ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు. సో ఆ ప్రోడక్ట్ ఎండ్ టు ఎండ్ ఎట్లా అంటే ప్రతి స్టేజ్లో ఎంత ప్రోగ్రెస్ అవుతుంది, ప్రతి స్టేజ్లో ఎంతవరకు వాళ్ళకి డ్రాబ్యాక్స్ కనబడుతున్నాయి. సో అట్లా మొత్తం అసెస్ చేయడానికి ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయింది. సో ప్లాంట్ మెయింటెనెన్స్, నేను చెప్పాను కదా, ఒక పెద్ద ప్లాంట్స్ ఉంటాయి, అక్కడ ఏం జరగాలి, ఏం ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఐపి ప్లాన్ మెయింటెనెన్స్ అనే ఒక పోర్టల్ అనే ఇట్స్ ప్లాట్ఫామ్. అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్. సో అక్కడ డే టు డే ఏం జరుగుతుంది, పర్చేసింగ్, ఏం ఇన్వెంటరీ చేస్తారు, ఏం ప్రొక్యూర్ చేస్తారు, సో అదంతా దీనికి ప్రొడక్షన్ ప్లానింగ్. ఇది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి బాగా యూజ్ టు ప్లాన్ అండ్ కంట్రోల్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద కంపెనీ. దిస్ మోడల్ ఇన్వాల్వ్స్ ఇవన్నీ అనమాట. అంటే రూటింగ్, వర్క్ సెంటర్స్, సేల్స్ ఎలాగైనా, ఆపరేషన్స్ ప్లానింగ్ ఎట్లాగైనా, షెడ్యూలింగ్ ఏంటి, ఇంకా మెటీరియల్స్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉంది, ఇంకా ఎట్లాంటివి కావాలి అన్ని, ఇంకా మనం అదంతా. సో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే సింపుల్, మనకి ఎన్ని ఈ 1 ఇయర్లో ఎంత సేల్స్ అయినాయి, ఏ ప్రొడక్ట్ డెలివరీ అయింది, ఏది బిల్లింగ్ స్టేజ్లో ఉంది, ఏది మనకి మనీ అమౌంట్ వచ్చే స్టేజ్లో ఉంది. సో ఇదంతా. సో వేర్ హౌస్ మేనేజ్మెంట్. సో ఇక అవన్నీ. సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎస్ఐపి వరకు మనం ఎక్కువ ఎస్ఐపి ఎందుకు ఫోకస్ చేసామంటే, ఈ ఈఆర్పిలో ఎక్కువ మనకు వచ్చే రిక్వైర్మెంట్స్ ఎస్ఐపి ఒరాకిల్ మోస్ట్లీ ఉంటాయి కంప్లీట్ సాఫ్ట్వేర్లో అయితే. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ నేను చెప్పే ఎస్ఐపి పిఎం కానీ, ఎస్ఐపి ఎంఎం కానీ, ఫికో కానీ, ఇట్లా ఏ ఏ బిజినెస్కి ఆ బిజినెస్కి తగ్గట్టుగా ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయాలి కదా ఆబ్వియస్గా. సో ఆ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేయాలంటే వాళ్ళు వాడేది ఏంటంటే అబాప్, అడ్వాన్స్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్. సో ఎస్ఏపిలో ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా ఎస్ఏపి అబాప్ అనేవాడు, ఎస్ఏపి అబాప్ డెవలపర్ అనేవాడు, ఎస్ఏపి అబాప్ టెక్నికల్ కన్సల్టెంట్ అంటారు కొంతమంది, ఎస్ఏపి అబాప్ డెవలపర్స్ అంటారు. సో వాళ్ళు డెవలప్ చేస్తారు ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా. ఏ మాడ్యూల్ అయితే ఆ మాడ్యూల్ అప్లికేషన్స్, దాంట్లో సబ్ మాడ్యూల్స్ అవన్నీ వచ్చేలాగా, లేదంటే ఆ కస్టమర్కి కస్టమైజ్ అయ్యేలాగా ఎట్లా కావాలో అలా మొత్తం డెవలప్ చేస్తారు. సో అక్కడ ఎక్కువ అబాప్ ప్రోగ్రామింగ్ అంటే ఇదే. సో అక్కడ అబాప్ ప్రోగ్రామింగ్లో చేస్తారనమాట. సో అబాప్ అంటే మొత్తం టెక్నికల్ ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా, సో అది. సో మళ్ళీ అట్లానే ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ అన్నిటికీ ఒక అడ్మిన్ ఉండాలి, ఒక డేటాబేస్ ఉండాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి ఎస్ఏపి బేసిస్ అనేది ఒక అడ్మినిస్ట్రేషన్ ప్లాట్ఫామ్. ఈ ఎస్ఏపి మాడ్యూల్స్ కానీ, ఎస్ఏపి అప్లికేషన్స్ కానీ, ఎస్ఏపి ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మనం ఒరాకిల్ డేటాబేస్ అని ఎట్లా అయితే చెప్పుకున్నాం, ఇక్కడ ఎస్ఏపి బేసిస్ అనమాట. బేసిస్ అనే ప్లాట్ఫామ్లో ఎస్ఏపి అప్లికేషన్స్ అన్నిటికీ సపోర్ట్ చేయగలిగే డేటాబేస్ అది. ఇప్పుడు ఎస్ఏపి బ్యాప్, ఐ మీన్ ఎస్ఏపి బేసిస్ హనా అట్లా వస్తున్నాయి. హనా అని ఇంకొక డేటా బేస్ వచ్చింది. సో దీనికి ఎక్స్టెన్షన్ అది, బేసిస్కి ఎక్స్టెన్షన్ అది. సో అంతవరకు ఈఆర్పి స్కిల్స్. ఇప్పుడు లెగసీ అంటే మెయిన్ ఫ్రేమ్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, మెయిన్ ఫ్రేమ్స్ మెయిన్లీ ఏంటంటే క్రిటికల్ అప్లికేషన్స్, బల్క్ డేటా ప్రాసెసింగ్, ఇట్లాంటివి, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. నేను ఎగ్జాంపుల్ చెప్పా కదా, గేట్ వేస్ వస్తాయి, మనం పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ గేట్ వేస్ వస్తాయి. సో అక్కడ నుంచి డేటా తీసుకోవడము, మోడిఫై చేయడం, డేటా తీసుకోవడం. సో ఇవన్నీ ఏంటంటే మెయిన్ ఫ్రేమ్స్ టెక్నాలజీ, కోబాల్, వీటి మీద అనమాట వాళ్ళు డెవలప్ చేసేది. సో జస్ట్ నేమ్స్ ఏంటంటే మెయిన్ ఫ్రేమ్స్లో ఏమేమి వస్తాయి. ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్ డెవలపర్ కావాలి అని క్లయింట్ మనకి ఇచ్చినప్పుడు మనం మెయిన్ ఫ్రేమ్ డెవలపర్ అని సెర్చ్ చేస్తూ ఇన్డెప్త్గా మనం స్కిల్ ఇవ్వాలంటే కోబాల్, జేసిఎల్, DB2 అని మనం రైట్ చేసుకోవాలి కీవర్డ్స్. అది ఎందుకంటే అవన్నీ వీటి కింద సబ్ స్కిల్స్ వస్తాయి కదా. కోబాల్ కిందకే వస్తాయి. DB2 అనేది ఒక రిలేషన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DB2 DB అని అనుకున్నాం కాబట్టి జస్ట్ ఆ డేటాబేస్ నుంచి మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలన్న డేటా అంతా జాబ్ కంట్రోల్ లాంగ్వేజ్ JCL మీద రన్ అవుతుంది. సో CICS, కస్టమర్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ సిస్టమ్. సో ఇవన్నీ ఏంటంటే
మెజారిటీ చెప్పాను కదా, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, గేట్వే పేమెంట్ గేట్వేస్లోనే ఎక్స్క్లూజివ్గా యూజ్ చేస్తారు. ఎందుకంటే లాట్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఈ మైండ్ ఫ్రేమ్స్కి. సో మెయిన్ ఫ్రేమ్స్ చాలా హార్డ్ స్కిల్ కూడా బయట మంచి, అంటే చాలా తక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కానీ వాటి మీద ఇట్స్ హార్డ్ స్కిల్ అనమాట. సో మంచి మంచి ప్యాకేజ్లు క్యాండిడేట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ డాట్ నెట్ అనేది ఏంటంటే ఇట్స్ అ ఫ్రేమ్ వర్క్ విచ్ ఇస్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. సో అది దేని మీద రన్ అవుతుంది అంటే C# ప్రోగ్రామింగ్ మీద రన్ అవుతుంది. సో డాట్ నెట్ డాట్ నెట్ ఏంటో టైప్స్ ఉన్నాయి, ADO.NET అని, ASP.NET అని. సో దానికి దీనికి డిఫరెన్సెస్ అట్లా ఏముండదు. రెండు ఏంటంటే, సో ఇట్స్ అ సెట్ ఆఫ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ బై ప్రోగ్రామర్స్ టు యాక్సెస్ డేటా అండ్ డేటా సర్వీసెస్. సో డేటా సర్వీసెస్ అంటే ఇప్పుడు మనం అప్లికేషన్స్ డెవలప్ చేసుకున్నాము, ఆ డేటాని యాక్సెస్ చేసుకోవడానికి, లేదంటే అట్లా మళ్ళీ మాడిఫికేషన్స్ కోసం, నెక్స్ట్ మన డేటాను మళ్ళీ అప్డేట్ చేయడం కోసం, నెక్స్ట్ ఇన్‌డెప్త్‌గా ఇప్పుడు నెక్స్ట్ రిపీటెడ్‌గా మనకి సేమ్ ప్రోగ్రామ్స్ వస్తే, ఐ మీన్ సేమ్ ప్రాజెక్ట్స్ వస్తే మళ్ళీ కోడింగ్ రాసుకోకుండా రెగ్యులర్‌గా కామన్ కోడ్ పెట్టుకోవడానికి అట్లా ADO.NET అనేది యూజ్ అవుతుంది. సో ASP.NET అంటే అప్లికేషన్స్ ఎక్స్క్లూజివ్‌గా. అంటే ఎట్లాంటి వెబ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ యాక్సెసిబుల్ ఇన్ ద వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎస్ఏపి, ఇప్పుడు కాశీ మీ అప్లికేషన్ చెప్పావు కదా కాశీ. సో అది నువ్వు డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసుకుంటావా, వెబ్లో ఓపెన్ చేస్తావా మీ HRIS? వెబ్లో ఓపెన్ చేస్తాం. సో అట్లాంటి అప్లికేషన్స్ని ఏమంటారంటే వెబ్ అప్లికేషన్స్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఆ అప్లికేషన్ మొత్తం తీసుకొచ్చి మన దీంట్లో పెట్టేసుకోవచ్చు. అంటే నా దాంట్లో ఏమైనా ఉన్నాయో ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్రోమే ఉంది. క్రోమ్ కానీ ఇప్పుడు VLC మీడియా ప్లేయర్ ఉంది చూడండి. VLC మీడియా ప్లేయర్ అంటే ఏంటి? డెస్క్టాప్ అప్లికేషన్ మనకి. సో మనం తీసుకొచ్చి మన సిస్టంలో పెట్టుకోవచ్చు. సినిమాలు పెట్టుకొని దాంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సినిమా ప్లే చేసుకున్నప్పుడు అది మనకి ప్లాట్ఫామ్గా చూస్ చేసుకొని మనం అక్కడ యూజ్ అనేది చూసుకోవచ్చు. అట్లానే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొత్తం కూడా డెస్క్టాప్ అప్లికేషన్స్ ఇవి. సో అంటే డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనం ఇట్లా తీసుకొచ్చి ఇట్లా అప్లికేషన్గా మన సిస్టంలోనో ల్యాప్టాప్లోనో ఎక్కడైనా పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవడం అనేది డెస్క్టాప్ అప్లికేషన్స్. వేరేస్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఓన్లీ మనకి వెబ్సైట్లో ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ జీమెయిల్ ఉంది. జీమెయిల్ అంటే ఏంటి? మనం కంపల్సరీగా అది వెబ్సైట్, ఐ మీన్ వెబ్లో లాగిన్ అయ్యే చూసుకోవాలి, డేటా కానీ అది కానీ మన ఈమెయిల్స్ కానీ. సో అట్లాంటివన్నీ వెబ్ అప్లికేషన్స్ కిందకు వస్తాయి. ఆ డిఫరెన్స్ అదనమాట. సో మనకి .NET డెవలపర్స్కి రిక్వైర్మెంట్స్కి పనిచేసేటప్పుడు మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చినాక మనం ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్లో పెడతారు, ఒక్కొక్కసారి జాబ్ డిస్క్రిప్షన్లో పెట్టరు. వాళ్ళు ఏం అడుగుతారంటే కొంతమంది వీ నీడ్ .NET డెవలపర్స్ హూ కెన్ వర్క్ ఆన్ విండోస్ అంటే విండోస్ మీద పనిచేసే వాళ్ళుగా, విండోస్ అప్లికేషన్స్ మీదే చేయాలి అంటారు. అంటే వాళ్ళు చేసే అప్లికేషన్స్ ఏంటంటే విండోస్ OS మీద రన్ అవుతాయి అనమాట. సో మనం ఇప్పుడు .NET డెవలపర్ అని గూగుల్‌లో నౌకరీలో సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ వస్తాయి. సో వాళ్ళతో మాట్లాడి వాడు నేను స్ట్రాంగ్ .NET డెవలపర్ అంటాడు. మనం ప్రొఫైల్ సబ్మిట్ చేస్తాం. తీరా స్క్రీన్ రిజెక్ట్ అవుతది. అది ఎందుకు రిజెక్ట్ అయిందని చూస్తే వాళ్ళు ఏం చెప్తారు, వీడు వెబ్ అప్లికేషన్స్ చేస్తున్నాడు, మాకు కావాల్సింది విండోస్ అప్లికేషన్స్ అని రిజెక్ట్ చేస్తారు. సో ఇక్కడ స్క్రీనింగ్ ఎట్లా ఇంపార్టెంట్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ వచ్చినప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ మెయిన్‌గా ఏంటంటే ఈ .NET‌లోనే ఛాలెంజ్ ఉంటది. ఏంటంటే మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. వి నీడ్ ఎ క్యాండిడేట్ హూ కెన్ డెవలప్ పేజెస్ ఆర్ డెవలప్ అప్లికేషన్స్ ఆన్ వెబ్ మీద, విండోస్ మీద అనే డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి. సో ఇంకా .NET అంటే మెయిన్ అయితే అందులో స్కిల్స్. సో విండోస్ ఫార్మ్స్ అని, విండోస్ ఫార్మ్స్ అంటే ఈ .NET అప్లికేషన్స్ విండోస్ మీద రన్ అవుతాయి. సో అట్లా వర్క్ చేసే వాళ్ళందరూ విండోస్ ఫార్మ్స్ మీద, WPF మీద, WPF అంటే విండోస్ ప్రెజెంటేషన్ ఫౌండేషన్. నెక్స్ట్ WCF అని ఉంటుంది, విండోస్ కమ్యూనికేషన్ ఫౌండేషన్ అని. సో అవి యూజ్ చేస్తారనమాట విండోస్ .NET డెవలపర్స్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రియేటింగ్ అప్లికేషన్స్ ఆన్ విండోస్. వాళ్ళు యూజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటంటే విండోస్ ప్రెజెంటేషన్ ఫౌండేషన్, విండోస్ కమ్యూనికేషన్ ఫౌండేషన్ ఇట్లాంటివి. సో C# ఇస్ మోడ్లీ తెలుసు కదా, ఇంప్లిమెంటేషన్స్ ఆర్ నాట్ అదే. సో ఈ .NET మొత్తం కూడా రన్ అయ్యేది C# అనే ప్రోగ్రామింగ్ మీద. సో ఇక్కడ ఇన్ని ఉన్నాయి. ఐరన్ రూబీ, ఐరన్ పైథాన్ ఇవన్నీ అసలు మనకి అంత డెప్త్ అలానే రిక్వైర్మెంట్స్ కూడా మనకు రావు. మనం
క్లారిటీగా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది డాట్ నెట్ మీద ఏంటి అంటే, డాట్ నెట్ డెవలపర్ మనకు అడిగిన రిక్వైర్మెంట్ ఏంటి, ఐదర్ విత్ విండోస్, ఐదర్ విత్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. అండ్ డాట్ నెట్ డెవలపర్ ప్యూర్ బ్యాక్ ఎండ్ లో పనిచేయాలా, లేదంటే డాట్ నెట్ డెవలపర్ విత్ ఫ్రంట్ ఎండ్ అంటే ఫుల్ స్టాక్ అంటారు దాన్ని. అంటే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో a candidate who can do both front-end development and back-end development along with this సర్వర్లో డేటా మోడిఫికేషన్స్, అప్డేషన్స్ అండ్ లైట్గా టెస్టింగ్ ఇవన్నీ చేసే ఎండ్ టు ఎండ్ వర్క్ చేసే ఉండే ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. సో ఇప్పుడు మనకి ఏ రిక్వైర్మెంట్ వచ్చినా సరే డాట్ నెట్ మీద, జావా మీద డిఫాల్ట్గా ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మల్టీ మల్టిపుల్ రిసోర్సెస్ వాళ్ళు పెట్టుకోవసరం లేదు. డాట్ నెట్ డెవలపర్ ఫుల్ స్టాక్ కూడా వచ్చాడు అంటే వాడు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యాక్టివిటీ చేయగలుగుతాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్ యాక్టివిటీ చేయగలుగుతాడు, సర్వర్లో అప్డేషన్స్ చేయగలుగుతాడు. సో ఒక రిసోర్స్ని పెట్టుకుంటే వాళ్ళకి అన్ని పనులు అయిపోతున్నాయి. బట్ కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఎంత డిమాండ్ ఉన్న రిక్వైర్మెంట్ అయినా సరే ప్రతి క్లయింట్కి ప్రతి రిక్వైర్మెంట్కి ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలి. సో వాళ్ళు ఏంటి అంతమందిని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి ఆన్బోర్డ్ చేసుకోలేరు. సో ఈ టాస్క్ని, ఈ ప్రాజెక్ట్ని ఎట్లా డివైడ్ చేస్తారంటే, ఇందులో బ్యాక్ ఎండ్ డెవలపర్స్కి ఎంతవరకు వర్క్ ఉందో లెక్కేసుకొని అంతమందిని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని పెట్టుకుంటారు. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ వర్క్ కూడా ఈ ప్రాజెక్ట్లో ఉంది కాబట్టి అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని ఇద్దరు ముగ్గురు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని పెట్టుకుంటారు, ఒక డీబీఏ వాడిని పెట్టుకుంటారు, ఒకళ్ళు ఇద్దరు టెస్టింగ్ వాడిని పెట్టుకుంటారు ఆ ప్రాజెక్ట్ని బడ్జెట్ బట్టి. సో అప్పుడు ఏమవుతుంది, 10 మంది ఫుల్ స్టాక్ డెవలపర్లు కావాల్సిన చోట వాళ్ళు ఏం చేస్తారు, ముగ్గురు ఫ్రంట్ ఎండ్ వాళ్ళని, ముగ్గురు బ్యాక్ ఎండ్ వాళ్ళని పెట్టుకొని, నెక్స్ట్ ఒకళ్ళు ఇద్దరు టెస్టర్స్ని పెట్టుకొని, ఒక డీబీఏ వాడిని పెట్టుకొని, ఆ 10 మంది దొరకరు కాబట్టి ఆల్టర్నేట్గా ఎట్లాగా పెట్టుకుంటారు హైరింగ్ ప్లాన్ అనేది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్కి 10 ఫుల్ స్టాక్ డెవలపర్స్ దొరకరు కాబట్టి ఒక ప్రాజెక్ట్ బయటకి వెండర్స్కి ఇచ్చినప్పుడు 10 ఓపెనింగ్స్ ఉన్నప్పుడు ముగ్గురు డెవలపర్స్ బ్యాక్ ఎండ్లో కావాలి, ముగ్గురు ఫ్రంట్ ఎండ్లో కావాలి, ఇద్దరు టెస్టింగ్లో కావాలి, ఒకలో ఇద్దరు డేటాబేస్లో కావాలని వాళ్ళు సెగ్రిగేట్ చేసుకొని మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు. సో అప్పుడు మనం వర్క్ చేస్తాము అదంతా. సో అదంతా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మనకి డాట్ నెట్ అండ్ జావాలో ఎక్స్క్లూజివ్గా అడిగేది రిక్వైర్మెంట్లు మనం అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళకి డాట్ నెట్ డెవలపర్లో ఏం కావాలి, వాళ్ళకి విండోస్ మీద చేసేవాడు కావాలా, లేదంటే వెబ్ అప్లికేషన్ మీద చేసేవాడు కావాలా, దాంతోపాటు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కావాలా, లేదంటే ఒక్కొక్కసారి ఉత్తి డాట్ నెట్ విత్ రియాక్ట్ చేసి అని అడుగుతారు. సో అంటే వాడు డాట్ నెట్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తూ ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ రియాక్ట్ పార్టే వాడు చేస్తాడు అనమాట, వాడి రోల్. సో అలాగా ఆ రోల్ని మనం ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మనం సెర్చ్ క్రైటీరియా అనేది పెట్టుకొని చేసుకోవాలి. సో ఇవంతా ఇంకా అంత డెప్త్ అవసరంలా, వీబీ డాట్ నెట్ అంతా అవసరంలా. బట్ ఒకసారి ఓవరాల్గా వ్యూ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే అసలు ఎట్లా రన్ అవుతుంది డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ అంటే, ఒక డాట్ నెట్ అప్లికేషన్ ఐదర్ వెబ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ఫార్మ్స్ నథింగ్ బట్ విండోస్ అప్లికేషన్స్. సో అక్కడ డాట్ నెట్ అప్లికేషన్ చేయాలంటే ఈ XML లైబ్రరీ నుంచి ఏడిఓ డాట్ నెట్ నుంచి డేటాను రిట్రీవ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. ఫ్రేమ్ వర్క్స్లో ఏంటంటే ఇవన్నీ ఉంటాయి అనమాట, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్, సాకెట్స్, సెక్యూరిటీ, ఈ ఫీచర్స్ అన్నీ ఆ క్లాస్ లైబ్రరీలో ఉంటాయి. నెక్స్ట్ డీబగ్గింగ్, చెకింగ్, ఎక్సెప్షన్స్ ఇవన్నీ. నెక్స్ట్ సో ఏ ప్లాట్ఫామ్ అయినా, ఏ డెవలప్మెంట్ అయినా సరే ఇట్ షుడ్ సపోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలో అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్స్లో వర్క్ చేస్తారు. సో అదే ఓవరాల్ బ్లాక్ డయాగ్రామ్ ఇది దానిలో. సో ఇప్పుడు జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. జావా అనేది ఇట్ రన్స్ ఆన్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో అందులో అసలు ఏంటి జావాలో జేడీకే అంటే ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్ అంటే ఇట్ ఈస్ ఏ ప్రోడక్ట్. సో దాంట్లో ఈ జావా కోడ్ అంతా రాస్తారు. కోడ్ రాయడం, కంపైల్ చేయడం ప్రోగ్రామ్ని, సో దాన్ని మళ్ళీ మన అప్లికేషన్కి ఎగ్జిక్యూట్ చేసి ఇంటిగ్రేట్ చేసి మన మన అప్లికేషన్ సక్సెస్గా రన్ అవుతుందో లేదా చెక్ చేయడం. సో ఇదంతా వర్క్ చేసేది జేడీకే మీద. సో ఇవన్నీ ఆ సాఫ్ట్వేర్ వెర్షన్స్ మనకి స్కిల్స్ కావాలి కాబట్టి మెయిన్. సో జావా ప్రోగ్రామింగ్లో ఏమేమి ఉంటాయో చెప్తాను ఇప్పుడు చూడండి. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ డెప్త్ స్కిల్స్ అనమాట. జావా సర్వర్ పేజెస్ అని, సర్వ్లెట్స్ అని, జేడీబీసీ అని. సో బట్ ఇక్కడ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే, జావా డెవలపర్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, జావా డెవలపర్ అనగానే ఎన్ని కాంబినేషన్ ఉంటాయి. ఎట్లా అంటే స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, స్ట్రట్స్, సర్వ్లెట్స్, ఈ 4-5 స్కిల్స్ కాంబినేషన్లో ఖచ్చితంగా వాడు చేస్తాడు.
సో అంటే ఆ ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు ఎదురు ఆ రెండు ఇప్పుడు ఎదురు కొంతమంది జావా ప్రోగ్రామర్స్ ఏం చేస్తారు, జావా డెవలపర్స్ కొంతమంది స్ప్రింగ్ వాడతారు, స్టడ్స్ వాడతారు, కొంతమంది హైబర్నెట్ వాడతారు. సో అది డిపెండ్స్ అపాన్ ద ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు చేసే కోడ్ బట్టి అక్కడ దాన్ని బట్టి ఆ ఫైల్స్ వాళ్ళకున్న యాక్సెస్ని బట్టి ఆ రిక్వైర్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు మనం బట్ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం జావా డెవలపర్స్ అని అంటే రిక్వైర్మెంట్ వచ్చిందంటే డిఫాల్ట్గా జావా డెవలపర్ ఆర్ కోర్ జావా డెవలపర్ అని సెర్చ్ ఇవ్వాలి. సో జావా డెవలపర్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా కాంబినేషన్ అడుగుతారు. ప్లెయిన్ జావా డెవలపర్ ఏ క్లయింట్ అడగదు. సో అప్పుడు ఏం చేస్తారు, జావా డెవలపర్ స్ప్రింగ్ బూట్ ఏంటంటే స్ప్రింగ్కి వచ్చిన అడ్వాన్స్ వెర్షన్ స్ప్రింగ్ బూట్. సో స్ప్రింగ్ కన్నా స్ప్రింగ్ బూట్లో ఏంటంటే సెక్యూరిటీ వెర్షన్స్ ఎక్కువ, సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. సో స్ప్రింగ్ బూట్ నెక్స్ట్ వెబ్ సర్వీసెస్ అని ఉంటుంది. వెబ్ సర్వీసెస్ అంటే ఏంటంటే సోప్ అండ్ రెస్ట్ వెబ్ సర్వీసెస్ అని ఉంటాయి. సో జావా డెవలపర్లో చెప్పే కదా స్కిల్ సెట్స్ జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నేట్, స్ట్రట్స్ ఇవన్నీ బేసిక్ స్కిల్స్ ఎనీ జావా డెవలపర్ విల్ హ్యావ్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా కొంతమంది ఏమంటారంటే జావా విత్ వెబ్ సర్వీసెస్ కావాలి, జావా విత్ యాంగులర్ జేస్ కావాలి, జావా విత్ రియాక్ట్ జేస్ కావాలి, లేదా జావా విత్ క్లౌడ్ కావాలి అని అడుగుతారు. సో లేదు ఓన్లీ వీ నీడ్ ఎ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇన్ జావా అని అడిగినప్పుడు ఏమైందంటే మనం స్కిల్ సెట్ ఎట్లా ఇవ్వాలంటే జావా, స్ప్రింగ్ బూట్, వెబ్ సర్వీసెస్ ఈ మూడు కాంబినేషన్ ఇచ్చి దాంతోపాటు ఫ్రంట్ ఎండ్లో ఏదైనా యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఏదైనా స్కిల్ సెట్ కాంబినేషన్ ఉన్న ప్రొఫైల్స్ చూసామంటే అదే జావా ఫుల్ స్టాక్ అనమాట. సో ఆబ్వియస్గా వీళ్ళు ప్రతి డెవలపర్స్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్ అనే ఒక బేసిక్ టెస్టింగ్ చేస్తారు. సో మనకి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ వచ్చినప్పుడు అట్లా సెర్చ్ చేస్తే సరిపోద్ది అనమాట. సో మనకి స్కిల్ సెట్స్ అసలు ఏంటి, ఆ నేమ్స్ ఏంటి అని బేసిక్ ఎందుకంటే మనం ఇన్డెప్త్గా ప్రోగ్రామింగ్లో వాళ్ళు ఏ లైబ్రరీ వాడతారు, ఏ క్లాసెస్లో పనిచేస్తారు, క్లాసెస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ క్లాస్ ఉంటాయి అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఊప్స్లో. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అట్లా డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. సో మనకు అంత ఇన్డెప్త్ ఏమి స్కిల్ సెట్స్ మీద అవసరం అంటే జావా డెవలపర్ ఏ స్కిల్స్ ఉంటాయి, డాట్ నెట్ డెవలపర్లో ఏ స్కిల్స్ ఉంటాయి, పైథాన్ అంటే ఏమేమి ఉంటాయి, అట్లా నేమ్స్ తెలిసే చాలు మనకు వర్క్ చేసే కొద్దీ ఇంట్రెస్ట్ ఉండి మనం ఒకదానికి ఇంకా ఇన్డెప్త్ నాలెడ్జ్ పెంచుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. కానీ బట్ మనం రిక్రూట్మెంట్లో ఉన్నాం కాబట్టి వీఆర్ నాట్ కంప్లీట్లీ టెక్నికల్ డెవలపర్స్ కాదు కాబట్టి జస్ట్ నేమ్స్ అసలు అది ఏం జరుగుతుంది, సో జావా ఫుల్ స్టాక్ అంటే ఏంటి, డాట్ నెట్ ఫుల్ స్టాక్ అంటే ఏంటి, అసలు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటే ఏంటి, డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటి, ఏ టూల్స్ ఉన్నాయి, సో అట్లా జస్ట్ నేమ్స్ దాని డీటెయిల్స్ తెలుసుకుంటే చాలు మనకి. అండ్ టెస్టింగ్, ఇప్పుడు టెస్టింగ్ ఉంది, ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా టెస్టింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ ఏంటి, బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్, గ్రే బాక్స్ టెస్టింగ్. అంటే ఏంటంటే వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే నువ్వు ఒక అప్లికేషన్ని టెస్ట్ చేసిన తర్వాత అది ఎలా దాని ఐ మీన్ దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, సో ఒకవేళ దాని బగ్స్ ఎట్లా వస్తున్నాయి, సో అదంతా వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని మాన్యువల్ వాళ్ళు చేస్తారు యాక్చువల్గా. సో వేరాజ్ ఆటోమేషన్ టెస్టింగ్, డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ చెప్తా. ఆ మాన్యువల్ టెస్టింగ్లో ఏంటంటే మాన్యువల్ టెస్టింగ్ వాళ్ళు చేసేది ఏంటి, సింపుల్గా ఒక అప్లికేషన్ ఉంటే పైనుంచి కింద అంటే ఒక 2, 3 పేజెస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఇది ఒక అప్లికేషన్ అనుకోండి. ఇప్పుడు మనం వ్యూ చేస్తున్న ఎక్సెల్ షీట్ ఇప్పుడు చూడండి, ఇండెక్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి డిబిఎంఎస్ ఇట్లా ఇచ్చాము, నెక్స్ట్ డేటా వేర్ హౌసింగ్ ఒక పేజ్ ఇచ్చాము, అలా మళ్ళీ ఇండెప్త్ వెళ్తే ఒక పేజ్ ఉంది, రైట్. ఇప్పుడు అప్పుడు టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక అప్లికేషన్లో 2, 3 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఫోన్పే ఉంది, మనం ఓపెన్ చేసిన పేజ్ కాకుండా మళ్ళీ ఇంకొక ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఫోన్పే చూసి చెప్తాను, నాకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఫోన్పే పేజ్ ఓపెన్ చేయగానే మనకు ఉన్న దాంట్లో ట్రాన్స్ఫర్ మనీ అని, కింద రీఛార్జ్ అండ్ పేబుల్స్ అని, లోన్స్ అని, స్పాన్సర్డ్ లింక్స్ అని, ఇన్సూరెన్స్ అని అట్లా వచ్చింది. వేరాజ్ ఇప్పుడు నేను మళ్ళీ లోన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వ్యూ ఆల్ అని, సో మళ్ళీ అక్కడ ఏమొచ్చింది, కార్ లోన్, బైక్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, సో కింద మళ్ళీ క్రెడిట్ స్కోరు, రూపే క్రెడిట్ ఆన్ యూపీఐ, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ ఇట్లా ఆప్షన్స్ వచ్చినాయి కదా. సో అట్లా మల్టిపుల్ పేజెస్ వస్తాయి ఏదన్నా ఒక అప్లికేషన్స్. టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పేజ్కి ఆ పేజ్ మాన్యువల్గా పైనుంచి కింద దాకా ఆ కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయో ఏంటి మాన్యువల్గా టెస్ట్ చేస్తారు. వేరే ఆటోమేషన్ వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ అన్ ఆటోమేటెడ్ టూల్స్. సో సెలీనియం అని, కుకుంబర్ అని, ప్రొట్రాక్టర్ అని, సో డైరెక్ట్ టూల్స్ ఉన్నాయి. ఏం చేస్తారు, ఆ కోడ్ని తీసుకొచ్చి ఆ టూల్లో రన్ చేసేసి, దానికి కూడా కాకపోతే కొద్దిగా జావా ప్రోగ్రామింగ్ రావాలి, బట్ ఏం చేస్తారు జస్ట్ డైరెక్ట్గా ఆ టూల్స్లో వేసేసి ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయి ఏంటి
అని చెప్పేసి. సో ఆటోమేషన్ టెస్టింగ్ వల్ల ఏంటంటే ఒకటి ప్లస్ పాయింట్ ఏంటి అంటే కోడ్ తొందరగా క్లారిఫికేషన్ వచ్చేస్తుంది, బగ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. బట్ ఏంటంటే యాక్యురసీ అండి, యాక్యురసీ కూడా కాదు, దాన్ని ఏమంటారు, ఎఫిషియన్సీ అనేది చెప్పలేము. ఆటోమేషన్లో మాన్యువల్లో మాత్రం ప్రతిదీ చూసుకొని వెళ్తారు కాబట్టి కంప్లీట్గా టెస్ట్ చేసుకొని లాస్ట్కి ఎర్రర్ ఫ్రీ అప్లికేషన్ ఇది లేదంటే ఎర్రర్ ఫ్రీ కోడ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆటోమేషన్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఎర్రర్ మనకి అది ఐడెంటిఫై కాకపోవడం అట్లా అట్లా అవుతుంది. సో అందుకోసం ఆటోమేషన్లో మల్టిపుల్ స్టేజెస్లో చేస్తారనమాట టెస్టింగ్స్. సో అందులో పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని కూడా ఉంది. పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఒక అప్లికేషన్స్ ఎట్లాగా పర్ఫామ్ అవుతున్నాయి అనే దానికి దానికి టూల్స్ కూడా ఉంటాయి. జేమీటర్, లోడ్ రన్నర్, ఇక్కడ పెట్టాను, లోడ్ రన్నర్, జేమీటర్. ఇప్పుడైతే ఇక్కడ ఎప్పుడో క్రియేట్ చేసింది అన్నీ ఉంటాయి, కానీ ఇందులో ఎప్పటికైతే దే ఆర్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్లో లోడ్ రన్నర్, జేమీటర్ వాడతారు. ఆటోమేషన్ టెస్టింగ్లో సెలీనియం, కుకుంబర్, ప్రొట్రాక్టర్ ఇవన్నీ ఉంటాయి. హెచ్పి, మెర్క్యూరీ ఏం అవసరం లేదు మనకి. లోడ్ రన్నర్ అయితే పర్ఫార్మెన్స్ అండ్ లోడ్ టెస్టింగ్ ప్రొడక్ట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హెచ్పి, ఫార్మర్లీ మెర్క్యూరీ. ఇప్పుడు ఏంటంటే టెస్టింగ్లో అడ్వాన్స్గా వచ్చిన టూల్ ఏంటంటే సైప్రస్ అని ఒక టూల్ వచ్చింది. సో సైప్రస్ మీద బాగా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి బయట అది. సో ఇప్పుడు ఇన్ఫ్రా మీదకి వచ్చాము. ఇప్పుడు ఇన్ఫ్రా అంటే ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఒక టెక్ మహీంద్రా లాంటి కంపెనీ ఉంది. ఓకే, సో వాళ్ళకి ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది, వేరే దే నీడెడ్ 250 రీసోర్సెస్. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఆ 250 మెంబర్స్కి సిస్టమ్స్ అరేంజ్ చేయాలి, ల్యాన్ యాక్టివిటీస్ చూడాలి, నెట్వర్కింగ్ చూడాలి, నెక్స్ట్ వాళ్ళకి ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలి, సో ఏది సెక్యూర్గా ఉంచుకోవాలి, వాళ్ళకి యాక్సెస్లు ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వకూడదు ఒక అప్లికేషన్లో యాక్సెస్లు. సో వాళ్ళు చేసిన వర్క్ అంతా మళ్ళీ ఎక్కడ స్టోర్ కావాలి, వాళ్ళు ఎప్పుడు రిట్రీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మళ్ళీ బ్యాక్కి కరెక్ట్గా వచ్చేలాగా ఏం చేయాలి. సో ఇదంతా ఉంటుంది కదా, సో ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్. ఇప్పుడు ఆ 250 మెంబర్స్కి ఒక స్పేస్, ఒక ఫ్లోర్ అనుకున్నారు అనుకోండి. సో అక్కడ ఎన్ని ల్యాన్ నెట్ కనెక్టివిటీస్ ఎట్లాగా డిజైన్ చేయాలి, అక్కడ నెట్వర్క్ డిజైనర్స్ నెట్వర్క్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ ప్లేస్ వరకు నెట్వర్క్ డిజైన్ చేసి ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, సో వాళ్ళు చేసేది వర్క్ని మళ్ళీ క్లౌడ్కి ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, సో ఇదంతా వాళ్ళు వర్క్. సో అక్కడ వచ్చే స్కిల్స్ అన్ని నెట్వర్క్ ఇంజనీర్స్. విండోస్ అడ్మిన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు విండోస్ అప్లికేషన్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తారు, టాస్క్లు చేస్తారు, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ పీపుల్. సో ఆ డేటా అంతా అక్కడ స్టోర్ అవుతుంది. సో మళ్ళీ దాన్ని సెక్యూర్ చేయడము, దాన్ని ఒక్కొక్కసారి అప్గ్రేడ్ చేయడము. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి నేను చెప్పాను కదా నిన్న, ఫోన్పేలో మన 1 మంత్ 2 మంత్స్ అవగానే ఫోన్పేలో ఆటో అప్డేట్స్ వస్తాయి. ఓకే, అప్పుడు ఏం జరిగింది, పాత ఏమన్నా బగ్స్ ఉంటే క్లియర్ కావడం. ఎందుకంటే ఆ అడ్మిన్స్ వాళ్ళ డ్యూటీ ఏంటి అంటే మెయిన్గా ఏంటంటే ఆ సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించి అయితే ఇంకా క్లియర్గా లోకేష్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు నాకు తెలిసి. సో ఇన్ఫ్రా మీద వర్క్ చేస్తున్నావు కాబట్టి లోకేష్, ఇప్పుడు నువ్వు చేసే టాస్క్స్ కానీ అవి ఒకసారి బ్రీఫ్ చెయ్యి, అందరికి అర్థమవుతుంది. షూర్ షూర్ షూర్. సెక్యూరిటీ ప్యాచెస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ ఒకవేళ విండోస్ యూజ్ చేస్తే కనుక మన మైక్రోసాఫ్ట్ ఏం చేసింది అంటే ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే మనకి ఇప్పుడు ఎట్లాగైతే ఫోన్ కి రెగ్యులర్ గా అప్డేట్స్ ఎట్లా వస్తాయి, అప్డేట్ చేసుకోండి ఫోన్ అనే నెక్స్ట్ వర్షన్ కి అట్లాగా అప్డేట్స్ ఎట్లాగైతే వస్తాయో ఎవ్రీ మిషన్ కి, అంటే విండోస్ మిషన్స్ ఎవరైతే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ మనం ఐఓఎస్ ఐ మీన్ మన ఓఎస్ ఏం చేస్తున్నాము విండోస్ దే కాబట్టి, సో విండోస్ నుంచి మనకి రెగ్యులర్ గా క్రిటికల్ అప్డేట్స్ అని ఉంటాయి, అండ్ ప్యాచ్ అప్డేట్స్ ఉంటాయి, ప్యాచ్ మేనేజ్మెంట్ అట్లా కొన్ని ఏవైతే అప్డేట్స్ అనేవి ఉంటాయో మన సిస్టమ్ సంబంధించి ఆ ఓఎస్ లో అన్ని కూడా అప్డేట్స్ అనేది పుష్ చేస్తారు అనమాట మైక్రోసాఫ్ట్ వాళ్ళు. సో ఆ పుష్ చేసినప్పుడు ఏం చేస్తామంటే క్రిటికల్ అప్డేట్స్ అనేది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే వేరే అప్లికేషన్స్ విండోస్ సంబంధించినవి మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో మన పీసీస్ లో, ఆ పీసీస్ లో ఏ అప్లికేషన్ కూడా ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇవనేవి రెగ్యులర్ గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అది డిపెండ్స్ అపాన్ టు కంపెనీ ఎట్లా వేరీ అవుతుంది అంటే కొంతమంది ఆ సేమ్ సెకండ్ యూజ్ డే పెట్టుకుంటారు, లేదంటే గనక ప్రొడక్టివిటీ ఇంపాక్ట్ కాకూడదని చెప్పి వీకెండ్స్ లైక్ సాటర్డే సండే ఎలాగో వీక్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి అటువంటి టైంలో ప్రొడక్టివ్ అవర్స్ చాలా తక్కువగా ఉన్న టైంలో ఒక ప్రొడక్షన్ టీమ్ కి తక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో పుష్ చేస్తారు అనమాట అన్ని మిషన్స్ కి. ఇప్పుడు వినయ్ చెప్పినట్టు ఏంటంటే ప్రీవియస్ గా ఇదివరకు మాన్యువల్ గా చేసేవాళ్ళు, సిస్టమ్ టు సిస్టమ్ వెళ్ళి అలాగా ఉండేది. ఇప్పుడు మాకు ఇన్ఫ్రాలో కూడా ఏంటంటే ఆటోమేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అన్నమాట, కంప్లీట్ గా క్లౌడ్ కి మూవ్ అయిపోయింది కాబట్టి మేము కూడా అజూర్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ లేకపోతే జీసీపీ కానీ ఎనీ 3 క్లౌడ్ సిస్టమ్స్ ఉంటాయి.
మనం ఈ ప్యాచ్ మేనేజ్మెంట్ అనేది ఈ క్లౌడ్ సిస్టమ్స్ నుంచి కూడా ఆటోమేట్ చేసేయచ్చు డైరెక్ట్ గా. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో మనకి తక్కువ మంది వర్క్ చేస్తారు, ఆఫీస్ ప్రొమైసెస్ లో తక్కువ మంది ఉన్నారు అని చెప్పి మనకు ఒక ఇంటిమేషన్ ఉంటది కాబట్టి, సో ఆ పర్టికులర్ టైంలోనే ఈ విండోస్ ఏవైతే అప్డేట్స్ పుష్ చేశారో అవన్నీ కూడా మనం మన దేంట్లో స్టోర్ చేసుకొని అవన్నీ ప్రొడక్షన్ కి, అంటే ఎవరైతే మిషన్స్ యూస్ చేస్తున్నారో మన కంపెనీకి సంబంధించి ఆ మిషన్స్ అన్నిటి కూడా పుష్ చేయొచ్చు అనమాట ఆటోమేటిక్. అంటే అక్కడ వర్క్ ఇంపాక్ట్ అవ్వదు, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు కూడా ఆ విండోస్ అప్డేట్స్ అన్ని కూడా అప్ టు డేట్ అనేది ప్రతి మిషన్స్ లో ఉంటాయి. ఈ అప్డేట్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క ఐ మీన్ ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఎట్లాగ వస్తాయంటే, ఐ కెన్ సే కొంతమంది అప్డేట్ చేసుకోకుండా లాగిన్ చేస్తూ ఉంటారు. సో లాగిన్ చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి అప్లికేషన్స్ సరిగ్గా లాగిన్ అవ్వకపోవడమో, లేకపోతే ఆ అప్లికేషన్ సరిగ్గా మిస్బిహేవ్ చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఆ మిస్బిహేవ్ చేసినప్పుడు ఏమనుకుంటారు, సిస్టమే పాడైపోయింది అనుకుంటారు. బట్ నాట్ సిస్టమ్ పాడవడం కాదు, కానీ వాళ్ళ రెగ్యులర్ గా అప్డేట్స్ అనేది అప్డేట్ చేసుకోవడం వల్ల కూడా ఒక్కోసారి అట్లాంటి ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫినాన్స్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, అచ్చంగా ఈ సెక్యూరిటీ అప్డేట్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఆ సెక్యూరిటీ అప్డేట్స్ అనేది అప్డేట్ కాకపోతే మైట్ బి వాళ్ళ థ్రెడ్స్ వల్ల అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా ఎప్పుడు అప్ టు డేట్ ఐటీ టీమ్ అనేది పర్టికులర్ గా మానిటర్ చేస్తూ ఉంటది. ఈ క్రిటికల్ అప్డేట్స్ ఎప్పుడు అప్డేట్ చేయాలి, ఏ అప్లికేషన్ కి అప్డేట్ చేయాలి, ఎప్పుడు పుష్ చేయాలి ఏంటనేది ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్రొడక్షన్ కి పుష్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఈస్ హౌ ఇట్స్ ఐటీ అడ్మినిస్ట్రేషన్. కానీ ఇప్పుడు ఏవైతే సో కాల్డ్ రోల్స్ అనేది ప్రొవైడ్ చేశారో, ఈ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అంటే మన రౌటర్స్ కానీ స్విచెస్ కానీ, ఐ మీన్ మన ఎప్పుడు డే టు డే లైఫ్ లో మన కంపెనీలో యూజ్ చేస్తామో వాటి మీద వర్క్ చేస్తారు. ఈ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్, మన సెక్యూరిటీ అప్డేట్స్ గురించి చెప్పాను కదా, ఈ సెక్యూరిటీ రిలేటెడ్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటారు. ఈ వెబ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నథింగ్ బట్, వెబ్ అప్లికేషన్ సంబంధించి ఏమన్నా అక్కడ కూడా సేమ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ అప్లికేషన్స్ లో ఏమైతే ఉంటాయో బ్యాక్ ఎండ్ లో ఆ అప్డేట్స్ చేయాల్సినవి. ఎందుకంటే కొన్ని చెప్పాను కదా, విండోస్ అప్లికేషన్స్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ అప్లికేషన్ ఎందుకు ఇష్యూ వచ్చింది అనేది ఆ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఎర్రర్ ద్వారాగా మనం ఎట్లా ట్రబుల్ షూట్ చేస్తే ఆ వెబ్ అప్లికేషన్ ఐ మీన్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అని చెప్పి అది దాని వల్ల ఐ మీన్ అప్డేట్ చేసేసి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అప్లికేషన్. సో ఆటోమేటిక్ గా అట్లాంటి ఫిక్సెస్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకా ఈ సోకాల్ రోల్స్ అన్నిటిలో కూడా కొన్ని ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఏమైతే ఉన్నాయంటే, ఇప్పుడు సిస్టమ్ ఆర్కిటెక్ట్, సిస్టమ్ డిజైన్, సిస్టమ్స్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇప్పుడు పైన అడ్మినిస్ట్రేషన్ కి నెక్స్ట్ లెవెల్ ఐ మీన్ జాబ్ రోల్స్ ఏంటంటే సిస్టమ్ డిజైన్స్, సిస్టమ్ మేనేజ్మెంట్, నెట్వర్క్ మేనేజ్మెంట్ అనమాట. ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే, ఎవరికైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ఈ ఈ అప్లికేషన్స్ ఇంతమందికి వర్క్ ఇప్పుడు అంటే నథింగ్ బట్ ఏంటంటే సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు అక్కడ ప్రొవైడ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమైనా డిజైన్ చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ లో సిస్టమ్స్ కావాలి, ఈ కాన్ఫిగరేషన్ లో మనకి ఈ ప్రాజెక్ట్ కి ఈ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కావాలి, ఇట్లా కావాలి అన్ని సెగ్రిగేట్ చేసుకోగలగాలన్నమాట ఆర్కిటెక్ట్ అనేవాడు. అంటే ఆ కాన్ఫిగరేషన్ అనేది కూడా మనం ముందుగా ఐడెంటిఫై చేసి ఆన్ ఆఫ్ బిఫోర్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే లోపే మనం ప్రొవైడ్ చేయగలగాలన్నమాట సిస్టమ్ ఆర్కిటెక్ట్ అనేవాడు. ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అండ్ డిజైనింగ్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే దానికి సంబంధించిన ఏమైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అంటే ఐ మీన్ అప్లికేషన్స్ రిలేటెడ్ అనమాట. ఐ మీన్ ఆ ప్రాజెక్ట్ కి ఏ అప్లికేషన్స్ యూజ్ అవుతాయి, ఏ అప్లికేషన్ ద్వారాగా వాళ్ళు ఇచ్చేసుకుంటే వాళ్ళకి సీమ్ లైన్ లో వర్క్ ఉంటది, ఏ ఇంటరప్షన్ లేకుండా అనేది సిస్టమ్ డిజైన్ వాళ్ళు చూసుకుంటారు. సిస్టమ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ కమ్స్ అండర్ అసెట్ మేనేజ్మెంట్ అనమాట కంప్లీట్లీ. ఇప్పుడు ఎంతమంది మనకు జాయిన్ అవుతున్నారు కొత్త ఆర్గనైజేషన్ లో, అంతమందికి ఎన్ని సిస్టమ్స్ కావాల్సి వస్తాయి, ఎట్లా స్వాప్ చేసుకోవచ్చు, లేకపోతే ఏ సిస్టమ్స్ చేస్తే వాళ్ళకి వర్క్ అనేది ఇదవుతుంది, ఏ కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఇవ్వాలనేది సిస్టమ్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ చూసుకుంటారు. ఇంకా నెట్వర్క్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రౌటర్స్ ది ఎంత ఎంత ఎంబీ స్పీడ్ లో ఉన్న నెట్వర్క్, ఐ మీన్ నెట్వర్క్ స్పీడ్ ఉంటే బాగుంటది వీళ్ళకి, లేకపోతే ఏ స్విచెస్ యూస్ చేస్తే వీళ్ళకి ఈ ఇష్యూస్ ఉంటాయి అనేది ఈ డిపెండ్స్ అపాన్ ద నెట్వర్క్ మేనేజ్మెంట్ అనమాట. ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఐటీ ఇన్ఫ్రా కిందకి వస్తాయి అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనకి నెట్వర్క్ మేనేజ్మెంట్ లో ఎట్లా ఉంటదంటే, ఒక్కోసారి ఒక ఒక ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంది, టెక్ మహీంద్రా కానీ లేకపోతే సోకాల్డ్ ఏదైనా విప్రో కానీ ఏదైనా తీసుకుందాం. ఒక్కోసారి ఏం జరుగుతుందంటే సడన్ గా అవుటేజ్ వస్తుంది. అవుటేజ్ ఇస్ నథింగ్ బట్ ఎవరికి లేకపోవడం, ఆ కంప్లీట్ ఆ బిల్డింగ్ మొత్తానికి ఇంటర్నెట్ అనేది లేదు. సో ఇట్స్ కాల్డ్ యాజ్ అన్ అవుటేజ్. సో ఆ ఫాల్ట్ ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ కానీ సెకండ్ గా విత్ ఇన్ టైమ్ లో మన
ఆ ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి ఇష్యూని ఫిక్స్ చేయాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అవుటేజ్ అంటారు. కొన్ని ఇట్లా ఉంటాయి, ఇక్కడ ఉన్నాయి చూసారా, ఫాల్ట్ మేనేజ్మెంట్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, ఈ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫాల్ట్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు చెప్పింది ఆ అవుటేజ్ ని మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో అది ఇష్యూ ఫిక్స్ చేయాలి, అయితే ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ టీమ్స్ తో, అదే క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మన సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్నల్ గా ఫిక్స్ చేసుకోవాల్సిన ఇష్యూస్ అయితే కనుక మనం ఫిక్స్ చేసుకోవాలి, లేదంటే కనుక ఆ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో త్రూఅవుట్ ద గ్లోబ్, ఐ మీన్ ఎవరైతే మనతో కొలాబ్ అయి ఉన్నారో వాళ్ళతో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ ఇష్యూతో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫిక్స్ చేయడం కోసం. లేదంటే కనుక ఇట్స్ అ ప్రొడక్టివ్ హిట్ అనమాట. మళ్ళీ వర్క్ ఆగిపోద్ది కాబట్టి వర్క్ ఆగిపోవడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ దే మైట్ హ్యావ్ అ ఇష్యూస్ ఇన్ డెలివరింగ్ దేర్ ప్రాజెక్ట్స్ అనమాట. మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్ డెలివరీ చేసే టైంలో మళ్ళీ లేకపోతే వాళ్ళ వర్క్ అనేది అంతా డిలే అయిపోద్ది. అవన్నీ కూడా ఇదేంటి, ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్రా వాళ్ళ వల్ల మేము చేయలేకపోయామని చెప్పి మళ్ళీ మాకు హిట్ ఉంటది కాబట్టి, సో వాళ్ళకి విత్ ఇన్ టాట్ అనేది వాళ్ళ టర్న్ అరౌండ్ టైం అంటే టాట్ అంటే. సో ఇవన్నీ కూడా ఆ విత్ ఇన్ టాట్ లో చేయగలగాలి. అంటే కొన్ని మనకి P1, P2, P3 అనే లెవెల్స్ ఉంటాయి అనమాట, సినారియో బేస్డ్. కొన్ని P3 ఏంటంటే లీస్ట్ లెవెల్ అనమాట, అంటే అది అంత పెద్ద ఎక్కువ ఇంపాక్ట్ అని చేపించదు. ఈ మీకు టికెటింగ్ టూల్స్ యూస్ చేసేటప్పుడు మీకు అది అర్థం. P1, P2, P3 అలా ఉంటాయి కదా, అంటే హై లెవెల్ అంటే ప్రయారిటీ అది లెవెల్స్. ఎంత ఇమీడియట్ గా సార్ట్ అవుట్ చేయాలి అనేది ఎగ్జాక్ట్లీ. హై మీడియం లో అలా ఉంటాయి, అదే కదా. కరెక్ట్. అది డిపెండ్స్ అపాన్ ద టికెటింగ్ రూల్స్ డిఫరెన్షియేట్ చేసి ఉంచుతారు అనమాట. ఇప్పుడు P1, P2, P3 అనేవి ఏంటంటే ఆ ప్రయారిటీ లెవెల్స్ ఆ సర్వీస్ లో యూజ్ చేస్తారు. ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న టికెటింగ్ రూల్స్ లో ఏంటంటే జీరా అనేది ఉంటుంది. జీరాలో నువ్వు అన్నట్టు హై, మీడియం, లో అని అలా ఉంటాయి అనమాట. కొన్ని దాంట్లో ఎట్లా ఉంటాయంటే సేమ్ అంతే, L1 టికెట్, L2 టికెట్, L3 టికెట్స్ అని ఉంటాయి. L1 వచ్చేసేమో బేసిక్ లెవెల్ ఆఫ్ ఇష్యూస్ ని ఫిక్స్ చేస్తారు. L2 లెవెల్ వచ్చేసి ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టికెట్స్ అనమాట. అది ఇప్పుడు త్రూ అవుట్ ద, అంటే ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉన్నది అనేది సెగ్రిగేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి ఇష్యూస్ వస్తున్నాయంటే కనుక ఇట్స్ కమ్స్ అండర్ L1 ఆర్ ఎల్స్ P3 ఆర్ ఎల్స్ లో అనమాట. ఇప్పుడు అదొక గ్రూప్ ఆఫ్ టీమ్ మొత్తానికి వచ్చిందంటే కనుక ఇట్స్ గో టు L2, అది మీడియం, అది P2 అనమాట. అదే కనుక P1 అంటే కనుక ఇట్స్ వీ హ్యావ్ ఓన్లీ లెస్ టైం అనమాట, అంటే విత్ ఇన్ 30 minutes లో సార్ట్ అవుట్ చేయాలి. అంటే విచ్ కమ్స్ అండర్ అవుటేజ్. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్ అవుటేజ్. ఆ అవుటేజ్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ P1 హై లెవెల్. మళ్ళీ ఇట్లా అంటే అట్లా సెగ్రిగేట్ చేసుకుంటారు అనమాట. సో ఆ P1 టికెట్ వచ్చిందంటే కనుక వీ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ అండ్ వీ హ్యావ్ టు బి వర్క్ ఆన్, అంటే ఇది ఆ మన time తో సంబంధం లేకుండా, లేకపోతే మన షిఫ్ట్ అయిపోయింది నేను వెళ్ళిపోతారా అలా కాకుండా ఏంటంటే వీ హ్యావ్ టు వర్క్, అంటే ఫిక్స్ చేసే వెళ్ళాలన్నమాట అలాంటి ఇష్యూస్ ని. లేదంటే హ్యాండ్ ఆఫ్ చేసుకోవాలి, అయితే ఇక్కడ వరకు చేసాము ఇంకా సార్ట్ అవుట్ కాలేదు, లైక్ వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ది సపోర్ట్, అంటే నెక్స్ట్ అవైలబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం అప్డేట్ ఇచ్చి అక్కడ వరకు చేసాము, ఇక్కడ నుంచి ఇంకా చేయాల్సి ఉంటుంది అని చెప్పి వీ హ్యావ్ టు గివ్ అన్ అప్డేట్ టు ద నెక్స్ట్ అవైలబుల్ ఏజెంట్ ఆర్ సమ్ హూ వర్క్స్ ఆన్ దట్ ఇష్యూ అనమాట. అది ఓకేనా. సో దీంతో ఇంకా ఇంకొంచెం అడిషనల్గా ఏమున్నాయంటే VMware అని ఉంటుంది, వర్చువల్ మెషిన్స్ అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మన సిస్టమ్ యొక్క మిషన్ తీసుకుంటే మనం ఇక్కడ వర్క్ అంతా మన ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకొని మనం వర్క్ చేసుకొని అంతా చేసుకుంటున్నాం కదా. అట్లనే VMware అని ఒక వర్చువల్ మిషన్ ఉంది. సో వీళ్ళు చేసే వర్క్స్ అన్నీ కూడా వర్చువల్ మిషన్స్లో పనిచేస్తారు. అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ, అంటే మన ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవుతారు, బట్ అక్కడ VMware యాక్సెస్ ఉంటుంది. ఆ మిషన్లోకి సర్వర్లోకి లాగిన్ అయ్యి వర్క్స్ అన్నీ అక్కడ చేస్తారనమాట. అంటే కోడ్ డెవలప్మెంట్ కానీ, కోడ్ని ఇదేంటి చేంజెస్ చేయడం కానీ, ఆ అప్లికేషన్ టెస్ట్ చేసిన తర్వాత డిప్లాయ్ చేయడం కానీ, సో ఇదంతా. సో ఇవన్నీ ఓవరాల్ స్కిల్స్. దాంతోపాటు ఇంకొక స్కిల్ ఉంది, అది డెవాప్స్ అనమాట. డెవాప్స్ అంటే ఏంటంటే నేమ్లోనే ఉంది, డెవ్ ప్లస్ ఆప్స్, అంటే డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్స్, రెండు రోల్స్ పనిచేస్తారు. అలా అంటే వాళ్ళు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారంటే ఒక కోడ్ని డెవలప్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి టెస్టింగ్ లెవెల్ అవన్నీ దాటిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ సర్వర్స్లో డిప్లాయ్ చేసి ఆ అప్లికేషన్ ఎట్లా రన్ అవుతుంది, ఆ కోడ్ చేంజెస్ అప్పుడు, అంటే అంటే అప్లికేషన్ మీద వర్క్ జరుగుతున్నప్పుడు ఆ లోపల కోడ్ చేంజెస్ ఏమవుతున్నాయి, అంటే ఏది క్లిక్ అయినప్పుడు కరెక్ట్గా ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డెవాప్స్ వాళ్ళు ఏంటంటే మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఒక అప్లికేషన్ డెవలప్ చేసి టెస్ట్ చేసి సక్సెస్ఫుల్గా సర్వర్లో డిప్లాయ్ అయ్యి అది కరెక్ట్గా పనిచేసి ఒక అప్లికేషన్ ఇప్పుడు మనం వాడుకునే లెవెల్లో, అంటే యూజర్ లెవెల్లో యూస్ చేసుకునే విధంగా రావడానికి డెవాప్స్ వాళ్ళు మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట. సో అందులో
చాలా ఉన్నాయి. అందులో డివాప్స్‌లో వాళ్ళు ఏం టూల్స్ వాడతారంటే ఇవే. సో వాళ్ళు ఏం చేస్తారు, స్క్రిప్టింగ్ వాడతారు. పర్ల్ గాని, షెల్ గాని, పైథాన్ గాని. ఆ తర్వాత ఏం చేస్తారు, జెన్కిన్స్, డోకర్స్, కుబర్నెటిస్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళేంటంటే ఆ టెక్నాలజీస్ వాడి ఈ కోడ్‌ని కరెక్ట్‌గా డిప్లాయ్ చేసి వితౌట్ ఎనీ ఎర్రర్స్ డిప్లాయ్ చేసి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు 3 స్టేజెస్‌లో చెక్ చేస్తారు ఆ కోడ్‌ని. అంటే డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఎప్పుడు ఎలా ఉంది? ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ అంటే ఫైనల్ లెవెల్‌కి ఎళ్ళకముందు ఎలా ఉంది? ప్రొడక్షన్ స్టేజ్‌లో ఈ కోడ్ ఎలా ఉంది? సో, దాని చేంజెస్ ఎలా ఉన్నాయి? దాని ఎఫిషియన్సీ ఎలా ఉంది? అవన్నీ చెక్ చేసి ఒక కోడ్ డిప్లాయ్ అయ్యి, ఆ అప్లికేషన్ ఫైనలైజ్ అయ్యి సక్సెస్ అయ్యేదాకా డెవాప్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట. అది మెయిన్ టాస్క్. అండ్ యూనిక్స్ అంటే ఇక్కడ ఏం లేదు. యూనిక్స్‌లో ఏం జస్ట్ ఊరికే షీట్ పెట్టారు గానీ అంత డీటెయిల్స్ ఏమి ఉండవు. సో, యూనిక్స్ వోళ్ళు ఏం చేస్తారు? అంతే ఏం లేదు అసలు. జస్ట్ పెట్టారు గానీ అంత ఇంపార్టెంట్ కాదు. అంటే యూనిక్స్ అడ్మిన్స్, యూనిక్స్ డీబీఏ అలాంటోళ్ళు ఉంటారు. సో, వాళ్ళేం చేస్తారు? యూనిక్స్ ప్లాట్‌ఫామ్ మీద పనిచేస్తారు. యూనిక్స్ అప్లికేషన్స్‌కి ఆర్ లైనక్స్ మీద చేసిన అప్లికేషన్స్‌కి వాళ్ళు సపోర్ట్ చేయడం అట్లా చేస్తారు. సో, ఇదంతా నెసెసరీ కాదు. సో, దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ స్కిల్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏం కవర్ చేసామంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. దాంతో పాటు డేటాబేసెస్, సర్వర్స్, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, టెస్టింగ్ ఇవన్నీ కవర్ చేసాం. బట్ దాంతో పాటు డేటా వేర్ హౌసింగ్, ఈఆర్‌పి ఇవన్నీ కవర్ చేసాం. సో, ఇంకా మనం మిస్ చేసింది ఏంటంటే క్లౌడ్. సో, ఇప్పుడు క్లౌడ్ అంటే ఏంటంటే ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఇదివరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దాంట్లోనే ఉంది. 1 టీబీ హార్డ్ డిస్కు లేదంటే 2 టీబీ హార్డ్ డిస్క్ అట్లా అంటే మన డేటా అంతా అందులో స్టోర్ అవుతది. సో, ఇదివరకు ఇప్పుడు బిఫోర్ క్లౌడ్ ఏం జరిగేదంటే లాట్ ఆఫ్ డేటా సెంటర్స్ వచ్చి లాట్ ఆఫ్ సర్వర్స్ అంటే పెద్దగా ఒక సర్వర్స్ పెట్టేసి డేటా అందులో చేసుకునేవాళ్ళు. దాన్ని ఆన్ ప్రెమిస్ అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు అన్నీ ఏమవుతుందంటే ఆన్ ప్రెమిస్ నుండి క్లౌడ్‌కి మూవ్ అవుతున్నాయి. క్లౌడ్ అంటే ఏం లేదు ఇప్పుడు. అవి కూడా మాసివ్ సెటప్‌లో ఉంటాయి సర్వర్స్ గాని, డేటాబేసెస్ గాని. సో, అప్పుడు ఎట్లా అంటే క్లౌడ్ అంటే ఇప్పుడు విండోస్ ఓడు ఐ మీన్ మైక్రోసాఫ్ట్ ఓడి ఇచ్చే అజూర్ క్లౌడ్ ఏంటంటే ఇప్పుడు రీజియన్‌కి ఒక ఏరియా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇండియా ఉందా? ఇప్పుడు ముంబైలోని పెట్టారు. నెక్స్ట్ చెన్నైలో ఎక్కడో ఉన్నట్టుంది. అట్లా ఒక ఏరియా పెట్టుకొని అక్కడ మాసివ్ సెటప్‌లో వాళ్ళు డిప్లాయ్ చేసేస్తారు. డేటాబేసెస్ గాని, సర్వర్స్ గాని. సో, అప్పుడు ఏమైతది ఈ ఏషియా రీజియన్ వరకు ఎవరైతే సాఫ్ట్‌వేర్ వోళ్ళు అంటే ఎనీ కంపెనీ ఇప్పుడు అది టెక్ మహీంద్ర కానివ్వండి, విప్రో కానివ్వండి, మన కంపెనీ కానివ్వండి, ఏ ఎక్స్‌వైజెడ్ కంపెనీస్ వాళ్ళైనా వాళ్ళు క్లౌడ్‌ని యూజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి యాక్సెస్‌లు ఇస్తారు. ఏ లొకేషన్ నుంచి యాక్సెస్‌లని ఇస్తారు. సో, అక్కడ క్లౌడ్‌ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ డేటా స్టోరేజ్ గాని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గాని ఆ పర్టిక్యులర్ క్లౌడ్‌లో స్టోర్ అవుతది. సో, ఇప్పుడు అన్నీ ఆన్ ప్రెమిస్ నుంచి క్లౌడ్‌కి మూవ్ అవుతున్నాయి. ప్రతి కంపెనీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏంటంటే క్లౌడ్. సో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇప్పుడు అన్ని కంపెనీస్ వాళ్ళు చేసే వర్క్స్ గాని, వాళ్ళ ప్రొడక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, వాళ్ళ కస్టమర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, వాటెవర్ ద డేటాబేస్ సర్వర్స్ ఎక్కడ ఏదైతే యూజ్ అయితాయో, ఏవైతే ఉంటాయో, సో, అవన్నీ తీసుకొచ్చి ఏం చేసేస్తున్నారు? క్లౌడ్‌కి మైగ్రేట్ చేసేస్తున్నారు. సో, క్లౌడ్‌లో అయితే సెక్యూర్‌గా ఉంటది. సో, మనకి ఐ మీన్ సెక్యూరిటీ ఇష్యూస్ ఆర్ యాక్సెస్ ఇష్యూస్, ట్రాన్సాక్షన్ ఇష్యూస్ ఏమీ ఉండవని చెప్పేసి. సో, అట్లా వచ్చిన క్లౌడ్ సర్వీసెస్‌లో ఏమున్నాయంటే మైక్రోసాఫ్ట్ వోళ్ళు ప్రొవైడ్ చేసే క్లౌడ్‌ని దానికి వాళ్ళ పేరేం పెట్టారంటే అజ్యూర్ అని పెట్టారు. అట్లనే అమెజాన్ కూడా ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటారు. సో, జీసీపీ వోళ్ళు ఐ మీన్ గూగుల్ వోళ్ళు క్రియేట్ చేసిందొచ్చేసి గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్. అట్లనే ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒరాకిల్ క్లౌడ్ అని ఉంది. సేల్స్‌ఫోర్స్ క్లౌడ్ అని ఉంది. అడోబ్ క్లౌడ్ అని ఉంది. బట్ రిపీటెడ్‌గా మార్కెట్‌లో వాడేవి మాత్రం ఈ టాప్ 3లో ఉన్నయి మాత్రం మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్ అండ్ జీసీపీ. సో, ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక డేటా సెంటర్ వచ్చింది మంగళగిరిలో అంటారు. వాళ్ళేం చేస్తారు? డేటా సెంటర్ కంపెనీ ఇప్పుడు కొన్ని కంపెనీస్ డేటా సెంటర్‌ని ఇన్‌స్టాల్ చేసి కంపెనీ పెడతారు. వాళ్ళేం చేస్తారు? సో, లార్జ్ సెటప్‌లో సర్వర్సు, డేటాబేసెస్ యాక్సెస్ పెట్టేసి దానికొక క్లౌడ్ అంటే ఇప్పటిదాకా ఆన్ ప్రెమిస్ ఇప్పుడు క్లౌడ్‌కి మారుతుంది కాబట్టి సేమ్. సో, వాళ్ళు ఒక డేటా సెంటర్ పెట్టేస్తారు. ఇప్పుడు అమెజానోడిది కూడా ఇప్పుడు ఒకటో, రెండో డేటా సెంటర్స్ ఇక్కడ పెడతాము అని చెప్పేసి హైదరాబాద్‌లో చెప్తున్నారు కదా! డేటా సెంటర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే అక్కడ మాసివ్ సెటప్‌లో క్లౌడ్ ఐ మీన్ సర్వర్స్, డేటాబేసెస్ ఉంటాయి. సో, అవి వాళ్ళ కస్టమర్స్‌కి యాక్సెస్ ఇస్తారు. సో, అమెజానోడికి ఎవరైనా కస్టమర్ అవుతారు. ఇప్పుడు రేపొద్దున మనకి ఇప్పుడు చిన్న సెటప్‌లో స్టార్ట్ అవుతున్నాం. బట్ మనకు లార్జర్ వాల్యూమ్ డేటా వస్తది గోయింగ్ ఫార్వర్డ్ అని. మనకంత డిమాండ్ ఉంది. సో, అంత స్టోరేజ్ మన ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకోలేము, యాక్సెస్ చేసుకోలేము, సెక్యూరిటీ ఇష్యూస్. సో, ఇదంతా వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం ఏదో ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్‌కి వెళ్ళాలి. అప్పుడు మనం వాళ్ళకేమవుతాం? కస్టమరే అవుతాం ఆటోమేటిక్‌గా. సో, మనం ఏం చేస్తాం అప్పుడు వాళ్ళతో అగ్రీమెంట్ తీసుకుంటాం. ఇన్ని ఇయర్స్‌కో మీ డేటాబేస్, మీ సర్వర్స్‌లో మాకింత స్పేస్ కావాలి. అది గ్రాడ్యుయల్లీ పెరుగుతా ఉంటది. సో, దీనికి బిల్లింగ్ ఇలాగా, మంత్లీ బిల్లింగ్ ఇలాగా, లేదంటే ఇయర్లీ బిల్లింగ్ ఇలాగా అని వాటెవర్ అక్కడ పాలిసీస్ ఉంటే దాన్ని బట్టి మనం వాళ్ళతో అగ్రీమెంట్ టైప్ చేసుకుంటాము. సో, వాళ్ళ క్లౌడ్‌ని మనం యూజ్ చేసుకుంటాం.
సో అట్లా వచ్చిన క్లౌడ్ డెవలప్మెంట్స్ ఇవంతా. సో మైక్రోసాఫ్ట్, గూగుల్ అండ్ అమెజాన్ ఇప్పుడు టాప్ రెప్యూటెడ్ క్లౌడ్స్ ఇన్ ద మార్కెట్. దాంతోపాటు సేల్స్ ఫోర్స్ ఉంది, చెప్పినట్టుగా ఒరాకిల్ ఉంది. సో దోస్ ఆర్ ఆల్ ఏంటంటే వెరీ లిమిటెడ్ ఉంటాయి. కానీ మాకు అప్పుడు ఒరాకిల్ క్లౌడ్ ఏంటంటే మెజారిటీ ఒరాకిల్ కంపెనీ చేసుకునే ప్రాజెక్ట్స్ అన్ని వాడిదే అది టెక్నాలజీ కాబట్టి ఒరాకిల్ క్లౌడే చేసుకుంటారు. సో బయట కంపెనీస్ ఒరాకిల్ క్లౌడ్ యూజ్ చేయడం అనేది వెరీ రేర్. అవి ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒరాకిల్ యాప్స్ ఇందాక మనం ఒరాకిల్ ఎస్సీఎం ఇట్లా ఇట్లా స్కిల్స్ అలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా. సో అప్లికేషన్స్ డెవలప్ చేసినప్పుడు డిఫాల్ట్ ఏం చేయాలంటే ఇంకా అప్పుడు అదొక ఒరాకిల్ వాడితే టెక్నాలజీ కాబట్టి అక్కడైతే ఇంకా సెక్యూర్ ఉంటుందని ఆ చేసే అప్లికేషన్స్ మాత్రం ఒరాకిల్ వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మేము ఇప్పుడు ఒరాకిల్ హెచ్సిఎం ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఒక కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏదో ఒక ఇండస్ట్రీ వాడు వచ్చి మాకు ఒరాకిల్ హెచ్సిఎం మీద ప్లాట్ఫామ్ చేసేవ్వండి అని మనకే అగ్రిమెంట్ వచ్చింది అనుకో. మనం అది డెవలప్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, అదేదో డైరెక్ట్గా ఒరాకిల్ వాడిని అప్రోచ్ అవుతాం. ఏమని మాకు ఇప్పుడు ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా మా దగ్గర పెట్టుకోవడం సేఫ్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి మేము మీ క్లౌడ్ యూజ్ చేసుకుంటామని వాళ్ళతో డీల్ పెట్టుకొని, సో మనం మన హెచ్సిఎం అప్లికేషన్ వాళ్ళకి తగినట్టుగా కస్టమైజ్ చేసేసి ఇచ్చేసి నెక్స్ట్ ఆ క్లౌడ్ని యూజ్ చేసుకుని వాళ్ళ డేటా అంతా అక్కడ యాక్సెస్ అయ్యేలాగా అవన్నీ మనం సెటప్ చేసేస్తాం. సో సాఫ్ట్వేర్ కంపెనీస్ చేసేదంతా బేసిక్గా అంతే అనమాట. అది ఓవరాల్ స్కిల్ సెట్స్ మెజారిటీ ఇవే మనం రెగ్యులర్గా వర్క్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏం వర్క్ చేస్తామంటే బిజినెస్ అనలిస్ట్ అని ఒక రిక్వైర్మెంట్స్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే కస్టమర్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ అంటే కొత్తదనే కాదు, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది. సో కస్టమర్ మధ్యలో ఏం చేస్తారు, ఈ చేంజెస్ కావాలి, ఇలా అప్డేట్స్ కావాలి అంటారు. సో బిఏఓ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ కస్టమర్స్ ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం, జరిగిన ప్రోగ్రెస్ని అప్డేట్ చేస్తూ ఉండడం. నెక్స్ట్ వాళ్ళు ఏమైనా చేంజెస్ చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. నెక్స్ట్ డెవలప్మెంట్ టీమ్కి వచ్చి మీరు ఇప్పుడు చేసిన టాస్క్లో ఇవే ఎర్రర్స్ ఉన్నాయి, లేదంటే ఇక్కడ మోడిఫికేషన్స్ కావాలి, లేదంటే ఇప్పుడు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అని ఈ అప్లికేషన్ ఇలా కాకుండా ఇలా డెవలప్ చేయాలి అని వర్క్ చేసేది బిజినెస్ అనలిస్ట్. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. సో ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రన్ చేస్తారు. ఎట్లా అంటే ఈ ప్రాజెక్ట్కి ఎంతమంది రిసోర్సెస్ కావాలి, ఏ టెక్నాలజీలో కావాలి, మన ఎంత బడ్జెట్ ప్రాజెక్ట్ ఉంది, సో కష్టం మన రిసోర్సెస్కి ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, నెక్స్ట్ వాళ్ళ డే యాక్టివిటీస్ ఏంటి, ఈ వీక్ యాక్టివిటీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్కి 10 మెంబర్స్ ఉన్నారు, నెక్స్ట్ 1-2 వీక్స్ ఒక 2-3 మెంబర్స్ లీవ్లో ఉన్నారు. బట్ అట్లా లీవ్లో ఉన్నా సరే ఈ ప్రాజెక్ట్ ఇంపాక్ట్ కాకుండా మనం డైలీ టాస్క్స్ ఎట్లా ప్లాన్ చేయాలి అని ప్రాజెక్ట్ మేనేజర్స్, స్క్రమ్ మాస్టర్స్ చేసే రోల్ ఏంటంటే స్క్రమ్ మాస్టర్ అని ప్రాజెక్ట్ మేనేజర్ అని వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ స్క్రమ్ కాల్ తీసుకొని ఇవాళ వరకు జరిగిన అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ ఈ వీక్ ఇవాళ నుంచి మనం స్క్రమ్ నెక్స్ట్ స్క్రమ్ మళ్ళీ స్క్రమ్ మీటింగ్ జరిగే వరకు మనం ఏ డెవలప్మెంట్స్ చేయాలి, ఎలా చేయాలి, లేదు ఈ టైంలో మ్యాన్ పవర్ అవైలబుల్ లేరు, ఫర్ ఎగ్జాంపుల్ 5 పని చేయాల్సిన చోట ఒక్కడే ఉన్నాడు, అప్పుడు దానికి ఎట్లా చేయాలి, లేదంటే చేంజెస్ చేసింది మళ్ళీ మనం నెక్స్ట్ క్లయింట్కి తర్వాత కొంచెం మాకు అంటే స్క్రమ్ కాల్ అంటే డైలీ స్టాండప్ కాల్ లాగా అనుకోవచ్చా మనం? అంటే మనకు స్క్రమ్ స్క్రమ్ అనేది అంటే కోర్స్ డైలీ కొత్తగా ఉంటుంది అనే కదా. ఉండదు వాళ్ళకి. స్క్రమ్ అంటే వన్స్ ఇన్ ఏ వీక్ అట్లా పెట్టుకుంటారు. రోజు పెడితే ఏం అప్డేట్స్ ఉంటాయి వాళ్ళకి, ఆ ప్రాజెక్ట్ కరెక్ట్. డిమాండ్ బట్టి డైలీ పెట్టుకోవడమా, 2 రోజులకు ఒకసారి పెట్టుకోవడమా, వారం ఒకసారి పెట్టుకోవడమా అనేది ఆ ప్రాజెక్ట్ స్కోప్ని బట్టి ఉంటుంది అది. సో మనం సో వి పీపుల్ ఆర్ బిగినర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ కాబట్టి, సో స్క్రమ్ అంటే ఏంటి అంటే లైక్ కొంచెం చెప్తే స్క్రమ్ కాల్ అనేది లైక్ వీ కెన్ జస్ట్ అజ్యూమ్ దట్ ఓకే రెగ్యులర్ అప్డేట్స్ కోసమో లైక్ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం అనేది వీ కెన్ జస్ట్ అజ్యూమ్ అనమాట. స్క్రమ్ అంటే ఏం లేదు. స్క్రమ్ అంటే స్క్రమ్ మీటింగ్స్ ఎందుకు పెడతారు అంటే మన టాస్క్ని డివైడ్ చేసుకుంటారు సింపుల్గా. ఇప్పుడు ఇంత పెద్ద టాస్క్ ఉంది, ఇప్పుడు మనం 1 మంత్లో ఒక ప్రాజెక్ట్ లేదంటే 2 మంత్స్లో ప్రాజెక్ట్ చేయాలి. సో దాంట్లో ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి, 4 మాడ్యూల్స్ లేదంటే 2 పేజెస్ ఉన్నాయి, అందులో ఒక్కొక్క పేజ్లో ఇన్ని ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి ఏం చేస్తారు, బ్రేక్ డౌన్ చేసుకుంటారు. ఇప్పుడు 4 మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారు, నాలుగు నాలుగు స్క్రమ్ కాల్స్ పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ స్క్రమ్కి ఈ అప్డేట్కి మనం వెళ్ళాలి, ఫస్ట్ స్క్రమ్ కాల్ జరిగే టైంకి అట్లీస్ట్ ఈ పేజు ఈ మాడ్యూల్స్ వరకు డెవలప్ చేసి మనం రెడీగా ఉండాలి. నెక్స్ట్ దాంట్లో ఉన్న చేంజెస్ మోడిఫికేషన్ చేసి నెక్స్ట్ స్క్రమ్ కాల్ లోపు ఇంతవరకు మనం యాక్టివిటీ చేయాలి. సో అట్లాగా సెషన్స్ పెట్టుకుంటారు, దాన్నే స్క్రమ్ మీటింగ్స్ అంటారు. దానికి అంత పెద్ద మీనింగ్ ఏం లేదు ఇంకా. సో ఆఫెన్ స్క్రమ్ కాల్స్ అంటే ఆఫెన్ జరుగుతూ ఉంటాయి అనమాట. అది రోజు జరగాలని లేదు, బేస్డ్ అపాన్ దేర్ రోజు అప్డేట్స్. జరగానే లేదు, కావాలి కొంతమంది ప్రాజెక్టు టీమ్ షేరింగ్ దేర్ అకాంప్లిష్మెంట్స్ అండ్ ఫ్యూచర్ గోల్స్.
అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాజెక్ట్ బాగా డెడ్ లైన్ స్టేజ్ లో ఉంది, రోజుకి రోజుకి అప్డేట్స్ కావాలి, కస్టమర్స్ కూడా రోజు రోజు ఫైనల్ ఇంకా అంటే డెడ్ లైన్ దాటిపోతుంది, అగ్రెసివ్ గా వర్క్ జరగాలి, అప్పుడు డే టు డే అప్డేట్స్ తీసుకుంటారు, అప్పుడు డైలీ స్క్రమ్ కాల్ పెట్టేసుకుంటారు. లేదు ఇనిషియల్ స్టేజ్ లోనే ఉందనుకో ప్రాజెక్ట్, అంత అసలు కొద్ది ఎంతో కొంత డెవలప్మెంట్ అవ్వాలి కదా, సో అట్లీస్ట్ 1 వీక్ అయినా 10 days అయినా ఆగాలి కదా అందరూ వర్క్ చేయాలంటే, ఆ స్క్రిప్ట్ అదే డెవలప్ చేసి. కరెక్ట్. అంటే ఎవ్రీ వీకో లేకపోతే ఎవ్రీ 15 days కోసారో వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు ఎక్కడ వరకు అకాంప్లిష్ చేశారు, చేయాల్సిన ఏంటి అనేది చేసి ఒకవేళ డిస్కస్ అందులో జరిగిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ లేదంటే ఓకే. నెక్స్ట్ స్క్రమ్ మీటింగ్ జరిగే లోపు టీంలో ఇద్దరు ముగ్గురు ఏదో లీవ్స్ ఉన్నారు అనుకో ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేస్తారు ఆ ఇద్దరు ముగ్గురు టాస్క్లు వీళ్ళకి డివైడ్ చేయడము ఆన్ టాప్ ఆఫ్ దేర్ టాస్క్స్. సో ఇవన్నీ స్క్రమ్ మీటింగ్స్ లో డిస్కస్ చేస్తారు. సో మళ్ళీ వాళ్ళకి కొన్ని టూల్స్ ఉన్నాయి స్క్రమ్ లో. సో వాళ్ళు రకరకాల ఫిగ్మా అని, జీరా డాష్ బోర్డ్స్ అని, అంటే వాళ్ళు ఈ డాష్ బోర్డ్ లో వర్క్ ఇప్పుడు మనం ఎట్లా ఇప్పుడు రిక్రూట్మెంట్ లో డైలీ ఎన్ని ప్రొఫైల్స్ మాట్లాడాము, ఎన్ని సబ్మిషన్స్ అని, ఎన్ని ఇంటర్వ్యూస్ అని మనం అన్ని ఒక ఎక్సెల్ షీట్లో ఎలా పెట్టుకుంటున్నామో, వాళ్ళు జరిగే ప్రాసెస్ అన్ని కూడా ఒక డాష్ బోర్డ్స్ లో పెట్టుకుంటారు. దానికి చాలా టూల్స్ వచ్చేసినాయి ఇప్పుడు బయట మార్కెట్ లో, స్క్రమ్ టూల్స్ లేదా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అంటారు. లాట్ ఆఫ్ టూల్స్ వచ్చేసినాయి అందులో కూడా. ఆ టూల్స్ లో ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 members ఈ ప్రాజెక్ట్ అనుకో, లోకేష్ ఈ టాస్క్ అప్ చెప్పాం, టైం లైన్ ఇవాళ 9th కాబట్టి 15th ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అవ్వాలి, 20th ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అవ్వాలి, 30th ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అవ్వాలి, నెక్స్ట్ అట్లా చేస్తా ఈ డేట్కి ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అవ్వాలి, ఈ టాస్క్స్ ఇవి. నెక్స్ట్ ఇంకొకరు వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఏపీఐ వర్క్ చేస్తారు, సో వీళ్ళు సర్వర్ వర్క్ చేస్తారు, సో వీళ్ళకి ఈ టాస్క్ అని ఇస్తారు. సో అవన్నీ క్లబ్ చేసుకొని స్క్రమ్ మీటింగ్స్లో ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాము, ఏంటి మనం నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి, ఒకవేళ చేయలేకపోతే ఎందుకు ఛాలెంజెస్, ఇవన్నీ డిస్కస్ చేసి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం స్క్రమ్ మాస్టర్స్ ఉంటారు. సో స్క్రమ్ టీమ్స్ అంటారు, ఒక స్క్రమ్ టీమ్కి అట్లీస్ట్ 10 రిసోర్సెస్ 12, అంటే కంపెనీ హైరార్కీ బట్టి, కంపెనీ స్టేబిలిటీ బట్టి స్క్రమ్ టీంలో నెంబర్స్ అనేవి ఉంటాయి. మా దాంట్లో ఏంటంటే ఎన్సీఆర్ వాయిక్స్లో ఒక స్క్రమ్ టీమ్కి అట్లీస్ట్ 10 members ఉంటారు. సో వర్క్ డివైడ్ చేసుకోవడమే. సో ఆ 10 members ఆ స్క్రమ్ మాస్టర్ రిపోర్ట్ అవుతారు, అట్లా చేస్తారు వాళ్ళు. సో అట్లా 2-3 ప్రాజెక్టులకి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు. అట్లా నెక్స్ట్ 4-5 ప్రాజెక్ట్ మేనేజర్ కలిపి ఒక ప్రోగ్రామ్ మేనేజర్ ఉంటారు. సో స్ప్లిట్ అవుతుంది వర్క్, అర్థమవుతుందా? అంటే నేను కింద నుంచి చెప్తాను కానీ పైనుంచి చూస్తే అట్లా ఉంటుంది హైరార్కీ అనేది. ఇప్పుడు 10 మంది డెవలపర్స్, టెస్టర్స్, ఎవరు ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఒక స్క్రమ్ మాస్టర్ ఉంటారు. సో అట్లానే ఇది ఒక చిన్న పార్ట్, స్క్రమ్ పార్ట్, ఒక పెద్ద అప్లికేషన్లో ఒక పార్ట్ వీళ్ళు చేస్తున్నట్టు. సో అట్లా ఒక అప్లికేషన్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టేజెస్, డిఫరెంట్ అప్లికేషన్స్ లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో సర్వర్ వైపు పని చేసే వాళ్ళు ఉంటారు, ఇటు పని చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చేసి అట్లా అట్లీస్ట్ 2 ప్రాజెక్టుల వరకు హ్యాండిల్ చేస్తారు. మా దాంట్లో అట్లీస్ట్ 2-3 ప్రాజెక్ట్స్ ఇస్తారు ప్రాజెక్ట్ మేనేజర్స్కి. సో అలా 2-3 ప్రాజెక్ట్స్కి గ్రౌండ్ లెవెల్ వరకు జరుగుతున్నది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, ఎంత నడుస్తుంది, మనకి ఎంత రెవెన్యూ మిగులుతుంది, ఈ మంత్ ఎంత సాలరీస్ ఇచ్చాం, బట్ మనకు క్లయింట్ ఇచ్చిన బడ్జెట్లో ఇంత ఖర్చు అయింది, అంటే ఇంత బడ్జెట్లో మళ్ళీ మనం ప్రాజెక్ట్ డెలివర్ చేయాలి. సో ఇదంతా ప్రాజెక్ట్ మేనేజర్స్, స్క్రమ్ మాస్టర్స్ చూస్తారు. ఇవన్నీ ఫంక్షనల్ రోల్స్. ఇప్పుడు ఎప్పుడైనా సరే రిక్రూట్మెంట్లో ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇందాక ఒరాకిల్ ఫైనాన్స్, ఒరాకిల్ హెచ్సిఎం, ఎస్ఏపి ఫికో, ఎస్ఏపి ప్లాంట్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఏంటంటే ఫంక్షనల్ రోల్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ గారు. సో జరిగిన వర్క్స్ ఆ టూల్స్ని యూజ్ చేసి టాస్క్ని కంప్లీట్ చేస్తారు. స్కామ్ చేయడం స్కామ్ చేయడం పోదు కదా స్కామ్. స్కామ్ కాదు కానీ 40% రోడ్లు పడినాయండి, 10% పోయింది. సో అవి ఫంక్షనల్ రోల్స్ అనమాట. టెక్నికల్ రోల్స్ అంటే ఏంటంటే హూ ఇన్వాల్వ్స్ ఇన్ డెవలప్మెంట్, టెస్టింగ్, ఇలా సర్వర్ సైడ్ ఇట్లా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరినీ టెక్నికల్ రోల్స్ అంటారు. సో ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ కానీ, ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫంక్షనల్ రోల్స్ అనమాట. బిజినెస్ అనలిస్ట్ కానీ, సో అది. సో ఇవి అంతవరకు స్కిల్ సెట్స్ ఇన్ఫర్మేషన్. సో ఇవాళ ఓవరాల్గా జరిగింది స్కిల్ సెట్స్ మీద కంప్లీట్గా. సో ఏమన్నా అర్థం కాని పాయింట్స్ ఉన్నాయా, లేదంటే ఏ స్కిల్ అర్థం చేసుకోవడానికి టఫ్గా అట్లా అనిపిస్తున్నా నాకు రీచ్ అవుట్ అవ్వండి, ఇప్పుడైనా చెప్పండి, నేను చెప్తా. అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమన్నా చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మన స్కిల్ సెట్ షీట్ లో కామన్ గా ఇప్పుడు అంటే ప్రతి స్కిల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి ఇది కామన్ గా వస్తాయి, కామన్ గా వస్తాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసావు కదా. సో ఇప్పుడు అవి మనం ఆ, వచ్చినప్పుడు లైక్ ఇప్పుడు నువ్వు అన్నావు ఒకసారి జేడీలో ప్రొవైడ్ చేయొచ్చు, ప్రొవైడ్ చేయకపోవచ్చు అని చెప్పి. మనం అప్పుడు ప్రతి స్కిల్ ని మనం స్పాక్ దగ్గర మనం ఐ మీన్ చెక్ చేసుకోవాలి, లైక్ అంటే ఈ స్కిల్ మీద చెక్ చేయమంటారు. ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఇచ్చేసి బ్లైండ్ గా మనం వర్క్ చేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనకు తెలియదు. అవును అవును. సో ఆ రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏంటి అని చెక్ చేయాలి. వాళ్ళు చెప్పకపోయినా
అట్లీస్ట్ 1 మినిట్లో వాళ్ళు ఒకవేళ స్పాక్స్ బిజీగా ఉన్నారు అలా అనుకున్నా సరే కాల్ చేసి ఇందులో ఏం చూస్తున్నారు జస్ట్ స్కిల్ సెట్ ఇప్పుడు జావా డెవలపర్ ఇచ్చారు కదా మ్యాండేటరీగా ఏం చూస్తున్నారు అట్లా అడిగితే వాళ్ళు చెప్తారు దాంట్లో వెబ్ సర్వీసెస్ చూస్తున్నాము స్ప్రింగ్ బోర్డ్ చూస్తున్నాము ఏదో ఒకటి చెప్తారు సో స్కిల్ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు కంప్లీట్ రోల్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ఐటీ మార్కెట్ ఇండస్ట్రీలో ఓకే. వాళ్ళు డే టు డే ఉన్న వర్క్లో బట్ మా ప్రొడక్ట్ కంపెనీలో ఏమైనా మేము ఒక రిక్వైర్మెంట్ మాకు రాగానే హైరింగ్ మేనేజర్తో డైరెక్ట్గా మేము ఒక ఇంటెక్ కాల్ సెటప్ చేసుకుంటున్నాము సో ఆ ఇంటెక్ కాల్ అయ్యేదాకా వర్క్ స్టార్ట్ చేయము సో ఆ కాల్లో మేము క్లియర్గా తెలుసుకుంటాం అంటే ఏంటి ఎందుకు ఈ పొజిషన్ వచ్చింది ఏ ప్రాజెక్ట్కి ఈ పొజిషను సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు డేటాబేస్ మీద రిక్వైర్మెంట్ పడింది అనుకున్నాం. దాంట్లో వాళ్ళ జేడీలో మెన్షన్ చేయలేదు పలానాది పలానా డేటాబేస్ వాళ్ళు కావాలని చెప్పి అట్లా మనకి. చేయరు డేటాబేస్కి అట్లా చేయరు కంపల్సరీగా డేటాబేస్ ఆహా, ఇస్తే వాళ్ళు నేను ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను అది. ఒకవేళ అలా మెన్షన్ చేయనప్పుడు అదేంటి వాళ్ళు ఒకవేళ మనకి హెడ్సప్ ఇచ్చి ఏ డేటాబేస్ వల్ల పర్లేదు అని అంటే కనుక అప్పుడు మనం ఏ డేటాబేస్ మీద సరే కానీ ప్రొఫైల్ వేయచ్చు. డేటాబేస్ రిక్వైర్మెంట్స్లో 100% అలా జరగదు వాళ్ళు ఏ డేటాబేస్ మీద కావాలో ఖచ్చితంగా రిక్వైర్మెంట్లో పెడతారు ఒరాకిల్ ఎస్క్యూఎల్ విండోస్ ఏంటని మొత్తం పెట్టేస్తారు వాళ్ళు సో ఇప్పుడు క్లౌడ్ లో రిక్వైర్మెంట్ అయితే కనుక ఒకవేళ అట్లాగే చెప్పినా ఏ క్లౌడ్ అయినా మళ్ళీ పర్లేదు అంటే అప్పుడు ఏమంటారు జావా డెవలపర్ విత్ ఎనీ క్లౌడ్ ఈస్ ఫైన్ అంటారు అప్పుడు నువ్వు ఏ ఉమ్, క్లౌడ్లో ఉన్న ప్రొఫైల్ అయినా ఇవ్వచ్చు బట్ జావాలో స్ట్రాంగ్ ఉండాలి అటు క్లౌడ్ ఎక్స్పోజర్ ఉండాలి ఏ క్లౌడ్ అయినా పర్లా లేదు కొంతమంది జావా జావా అనేది విత్ ఇక్కడ జీసీపీనే మెయిన్. కావాలని అడుగుతారు జావా అనేది మెయిన్ అనమాట. జావా అనేది మెయిన్ స్కిల్ విత్ కాంబినేషన్ ఏ క్లౌడ్ అయినా పర్లేదు. అంటే లేదు నాకు జావా విత్ జీసీపీనే కావాలి అంటే జావా డెవలపర్ వాడి ప్రాజెక్ట్స్లో అట్లీస్ట్ ఒక 2 ప్రాజెక్టుల్లో అయినా సరే వాడు జీసీపీ మీద పనిచేస్తున్నాడు తీసుకొచ్చి ఇవ్వాలి ఓకే. ఓకే. సూపర్. ఎందుకంటే ఫస్ట్ స్పాక్ కిను మనకి మనకి కొంచెం ఆ క్లారిటీ ఉంటే కనుక మనం కొంచెం పర్ఫెక్ట్ గా ఐ మీన్ ఇచ్చేయచ్చు అనమాట. ఐ మీన్ సోర్సింగ్ చేయొచ్చు. లేకపోతే ఆ కన్ఫ్యూజన్ ఉండడం వల్ల మనం అడిగితే ఏమనుకుంటారో ఏంటనేది అలా అనుకుంటారు ఉండదు కాబట్టి. మాట్లాడితేనే తెలుస్తుంది వాళ్ళు బిజీగా ఉన్నా కొన్ని మన అండర్స్టాండింగ్ లెవెల్ వచ్చేసింది జాబ్ డిస్క్రిప్షన్ చూడంగానే మనం అర్థమైపోయింది అనుకుంటే దట్ ఈస్ ఫైన్ వాళ్ళకి చేసినా చేయకపోయినా పర్లా బట్ ఇనిషియల్ స్టేజెస్లో వాళ్ళతో మనకు రిలేషన్ పెరగాలన్నా మనం వాళ్ళతో ర్యాపో ఉండాలన్నా కాల్ చేసి చెక్ చేయడం బెటర్ ఒపీనియన్ అది వినయ్ ఏంటంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఇప్పుడు స్పాక్స్ కి కాంటాక్ట్ అవడానికి కొంతమంది డైరెక్ట్ గా కాల్ లో హెసిటేట్ అవడానికి ఇదవుతారు కాబట్టి వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఎంత త్వరగా రెస్పాండ్ అవుతారు. ఐ మీన్ కాల్లో కన్నా ఐ మీన్ ఈమెయిల్ కన్నా కాల్లో ఎక్కువ రెస్పాండ్ అవుతారు. చాలా బెటర్ మెయిల్ సబ్మిషన్స్ చేసేసి వదిలేయచ్చు వాళ్ళు చూసుకొని ఇంకా మళ్ళీ వాళ్ళు డెలివరీ టీమ్కి ప్యానల్స్కో పెట్టుకొని మళ్ళీ మనకి షార్ట్ లిస్ట్ అయినాక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్రొఫైల్ సబ్మిట్ చేసేసిన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేస్తే రేపు ఈవినింగ్ దాకా ఆగి రేపు ఈవినింగ్ రిమైండర్ మెయిల్ పెట్టచ్చు రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ సో ఓహో. లేదు ఓకే. 2 రోజులకు ఒకసారి డైలీ కాంటాక్ట్లో ఉన్నప్పుడు నేను ఇట్లా 2 డేస్ నుంచి ప్రొఫైల్స్ ఇచ్చా నాకు అప్డేట్స్ రాలేదు దాని మీద నాకు స్కెడ్యూల్స్ కావాలి అదే నేను ఇచ్చిన ప్రొఫైల్స్ మీద అప్డేట్స్ లేవు అంటే వాళ్ళు వర్క్ చేసి చెప్తారు ఏ షార్ట్ లిస్ట్ అయినాయి ఏ షార్ట్ లిస్ట్ కాలేదు ఏ ఇంటర్వ్యూస్ ఇస్తారు ఏ రిజెక్ట్ అయినాయి చెప్తారు వాళ్ళు సో మరి అంటే ఫాలోఅప్స్ అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ నుంచి మనం ఒక రిక్వైర్మెంట్ పని చేస్తున్నప్పుడు స్పాక్స్ ని మనం త్రూ ఈమెయిల్ ఐ మీన్ ఈమెయిల్ అప్రోచ్ అవుతాం కదా. సో ఈ అన్ని స్టేజెస్ లో మనకి కొన్ని టెంప్లెట్స్ కనుక మనం కలెక్ట్ చేసుకోగలిగితే ట్రాకర్ డిఫరెన్స్ ఫార్మాట్ అనమాట. సబ్మిషన్ ఫార్మాట్ ఇంటర్వ్యూ ట్రాకర్ ఫార్మాట్ నేను చేసి ఇచ్చేస్తాను ఇంకా ఫార్మాట్ పెట్టేది ఏముంది నేను ఆల్రెడీ సబ్మిషన్ పెట్టిన ఈమెయిల్కి రిప్లై ఆల్ కొట్టి ప్లీజ్ గ్రీటింగ్స్ ఫర్ ద డే ప్లీజ్ లెట్ us know if any update on below అదే వినయ్ యాక్చువల్ గా ద పీపుల్ ఆర్ ఇన్ టు ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఈమెయిల్స్ కూడా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెం రెఫరెన్సెస్ ఉంటే దే యూజ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఫార్మాట్ అనమాట అన్నిటికీ. ఇంకా వాళ్ళ వేలో బేసిక్గా రావాలి అంటే కొంచెం అలవాటు అయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు కూడా కొంచెం ప్రిపేర్ చేసుకోవడం లేకపోతే అలవాటు పడిపోతారు కాబట్టి దే గో విత్ దేర్ ఓన్ ఫ్లో అనమాట. సో నా బెస్ట్ ఐడియా ఏంటంటే లైక్ వీ కెన్ జస్ట్ కీప్ దోస్ ఈమెయిల్ ఫార్మాట్స్ కూడా ఉంటే బెస్ట్ అండి. అంటే ఇనిషియల్ స్టేజ్ దగ్గర నుంచి సబ్మిషన్ వరకు మనం ఈమెయిల్ ఫార్మాట్స్ ఎట్లా ఫాలో అవుతాం స్పాక్స్ తో కానీ క్యాండిడేట్స్ తో కానీ ఉంటే అవి వాళ్ళు ప్రిఫరెన్స్ గా యూస్ చేసుకుంటారండి. ఇద్దాం అవన్నీ ఇద్దాం దట్ ఈస్ మై ఇన్పుట్స్. ఇఫ్ ఇన్ కేస్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళకి ఇంకా బెటర్ గా ఐ మీన్ బాగా అప్రోచ్ అవుతారండి. కానీ అన్ని కొంతమంది చేసి ఇద్దాం వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటికి ట్రాకర్స్ అన్ని పెట్టేసి ఇద్దాం షూర్ షూర్. సో ఇవాళ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా నిన్న ఇవాళ జరిగిన సెషన్స్లో అండ్ నాకు నెక్స్ట్ సెషన్కి మాత్రం కంపల్సరీగా
ఈ 2 days జరిగిన డేటాస్ మొత్తం నాకు డాక్యుమెంటేషన్ కానీ పీపీటీస్ కానీ కావాలి కంపల్సరీగా. ఎందుకంటే నేను అండర్స్టాండ్ చేసుకోవాలి కదా, మీకు ఎంతవరకు అర్థమవుతుంది, లేదంటే కొత్త పాయింట్స్ మీరేమి యాడ్ చేశారు, అసలు ఏం ఎక్స్ప్లోర్ చేశారు అని నేను ఐడియా తెలుసుకోవాలి కదా. సో ఓన్లీ వన్ సైడెడ్లో ఉంటే చెప్పినట్టు చెప్పుకొని వెళ్తే ఇట్ విల్ నాట్ బ్రింగ్ ఎనీ ఇంపాక్ట్. అంటే కమింగ్ సెషన్స్ కొంచెం ఇంటరాక్టివ్ గా ఉండాలని అనుకుంటున్నాను నేను. అలా ఉంటే కొంచెం వాళ్ళకి కూడా నేను చెప్పింది ఈ రోజు కొంచెం మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడ వరకు అర్థమైంది అనేది ఒక పాయింట్ తీసుకుంటే బాగుండేది ఈ రోజు సెషన్ లో, వాట్ ఐ ఫీల్. సో లేదు, కమింగ్ సెషన్స్ లో ఇప్పుడు ప్రీవియస్ సెషన్ జరిగిన వాటికి నువ్వు ఎట్లాగో ఇన్పుట్స్ అడుగుతున్నావు కాబట్టి అవి ఇస్తారు. బట్ ఇంటరాక్టివ్ గా ఉండాలంటే కనుక మనం చెప్పిన పాయింట్స్ మీద వాళ్ళకి ఎంతవరకు అర్థమైంది అనేది కూడా కొంచెం మనం వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చావు కాబట్టి సరిపోయింది. బట్ కమింగ్ డేస్ ఏంటంటే సెషన్స్ లో కూడా ఇంటరాక్టివ్ గా ఉంటే దే హ్యావ్ అన్ ఐడియా అనమాట ప్రాక్టికల్. ఏమి ఇంటరాక్టివ్ సెషన్లో ఏమి ఇంటరాక్ట్ అవ్వు అంటున్నా. ఇంటరాక్ట్ అవడం అంటే మనం ఇప్పుడు నువ్వు మధ్యలో ఇప్పుడు కాసిన ఇందాక అడిగావు కదా, మీరు ఏది యూజ్ చేస్తారు అంటే ఐడియా ఉంది కాబట్టి మీరు చేస్తున్న ఐడియా ఉంది కాబట్టి, వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి వాళ్ళని ఏం అడుగుతాం ఇప్పుడు. లేదు, అప్పుడు లేనప్పుడు మనం ఏం చేద్దామంటే నేను అంటుంది కొంచెం ప్రాక్టికల్ గా వాళ్ళకి చూపించడానికి స్క్రీన్ షేరింగ్ సెషన్ లో ఉన్నప్పుడు ఇట్లా ఉండిద్ది అని మనం చెప్తే బెస్ట్ అని. ఐ మీన్ వీళ్ళకి తెలియనప్పుడు అంటే మనం చెప్తాం ఎగ్జాంపుల్ ఒకటి, అది ప్రాక్టికల్ గా చూపిస్తే బెస్ట్ అని. అది ఏం ప్రాక్టికల్ గా నాకు అర్థం కాల. ఎక్కడ దాని ఉంది సింపుల్ గా ఇప్పుడు చెప్పి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఓకే ఇది ఫ్రంట్ ఎండ్ లో ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేస్తారు, ఇది ఒక ఐడియా. ఎగ్జాంపుల్ అదే చెప్పాను ఇవాళ, ఇప్పుడు జూమ్ అప్లికేషన్, ఫోన్ పే అప్లికేషన్స్ అవన్నీ అదే కదా చెప్తుంది. అది మనం ప్రాక్టికల్ గా వాళ్ళకి చూపించగలిగితే లైక్ దే గెట్ అన్ ఐడియా అనమాట. ఓకే ఈ స్కిల్ వాళ్ళు ఇట్లా ఇది చేస్తారా, ఓకే ఈ స్కిల్ వాళ్ళు ఇది చేస్తారా అన్నట్టు. అంటే అన్ని చూపించమని కాదు, మన కామన్ గా ఉండే జాబ్ రోల్స్ కి హైరింగ్ ఎట్లా జరుగుతుందో అంటే అన్ని చూపించలేం కదా మనం. ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు షో ఎవ్రీథింగ్ అనమాట. బట్ మనకి యాక్సెస్ లో ఉన్న అప్లికేషన్ చూపించాం, జూమ్ మన చేతిలో ఉంది చూపించాం, ఇందాక క్రోమ్ ది చూపించా, ఆ తర్వాత ఫోన్ పే ఎగ్జాంపుల్ మన చేతిలో ఉన్నాయి అయ్యే కాబట్టి రెడీగా అయ్యే చూపించాం. మరి అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అనేది ఉంటది కదా, మన వెబ్సైట్ కి ప్రతి వెబ్సైట్ కి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని ఉంటది, రైట్ క్లిక్ చేస్తే సో అక్కడ కోడ్ కనబడుతుంది. కరెక్ట్, అది బ్యాక్ ఎండ్ వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు ఇక్కడ చేంజెస్ ఇప్పుడే చెప్తే వాళ్ళకి ఇంకా కన్ఫ్యూజ్. మనకి నేమ్స్ తెలిస్తే అది ఎగ్జాంపుల్ గానీ నా ఒపీనియన్ అంతే, ఎగ్జాంపుల్ గానీ అంతే. వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఓకే ఇది కనబడదు కదా బయటకని. ఇప్పుడు బేసిక్స్ గా మనం నేమ్స్ చెప్పుకొని వెళ్ళి ఇంకా వర్క్ చేసే కొద్దీ కంప్లీట్ ఐటీ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి అనుకో, ఇంకా ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు. సో ఇప్పుడే ఓవర్ వ్యూ ఇస్తున్నాం కాబట్టి సరిపోద్దని నేను అనుకుంటున్నా. సో అలా చెప్పాలంటే అలా కూడా చెప్పొచ్చు, ఏముంది. బట్ ఈ సెషన్ కాంబినేషన్ మాత్రం కంప్లీట్ గా బోత్ ఐటీ నాన్ ఐటీ కదా. ఐటీ స్కిల్స్ కవర్ చేసే, ఇప్పుడు నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చెప్పేటప్పుడు ఒకటి ఐటీ జాబ్ డిస్క్రిప్షన్, ఒకటి నాన్ ఐటీ జాబ్ డిస్క్రిప్షన్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు కంప్లీట్ గా మనం ఐటీ స్కిల్ సెట్ మీద మనం పోయాం కాబట్టి, అంటే ఇప్పుడు ఇన్ఫ్రా అనేది నాన్ ఐటీ కిందకి అంటే కొన్ని వస్తాయి కొన్ని రావు అనుకో ఇన్ఫ్రా రోల్స్ కొన్ని. బ్రో జనరల్ గా ఏంటంటే నాన్ ఐటీలో పెద్ద స్కిల్ సెట్లు ఏమి ఉండవు. యాక్చువల్లీ వాడు ప్రీవియస్ గా వర్క్ చేసింది ఏ ఫీల్డ్ దాని మీద, అదర్ దాన్ దట్ ఏంటంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఐదర్ కంపెనీ పరంగా కానీ లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ. ఎందుకంటే ఇప్పుడు నాకు గోల్డ్ కాల్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్ గా, నేను చూస్తూ ఉంటా కదా. వాళ్ళు ఏం అడుగుతారంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఏ ఇండస్ట్రీ మీద మీరు వర్క్ చేసి ఉన్నారు, అంతే. సో దానిలో పెద్ద స్కిల్ సెట్ అనేది నాన్ ఐటీకి స్కిల్ సెట్ అనే దానికి అసలు సింక్ చేయడానికి కూడా నీకు ఎక్కడ ఉండదు. నాకు ఎవరు కాల్ చేసినా నాకేం అడుగుతారంటే ప్రీవియస్ గా అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఎక్కడెక్కడ చేశారు. ఆహా ఓకే, ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్ ఇండస్ట్రీ అంటారు మా దాన్ని. దీని కింద ఏమొస్తాయంటే ప్లై, గ్లాస్, హార్డ్వేర్, పెయింట్స్, ఫర్నిచర్, ఇదంతా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇండస్ట్రీ అంటారు అనమాట. అంటే ఏదైతే ఇంకా ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు నీకు ఏమొస్తాయో సిమెంట్ కానీ, ప్లై కానీ, లేకపోతే హార్డ్వేర్ కానీ, లేకపోతే ఈ ఫర్నిచర్ కానీ, గ్లాస్ కానీ, ఇదంతా వచ్చేసిద్ది ఇంకా దానిలోనే. సో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ నీకు నాన్ ఐటీలో మేజర్ గా ఈ బిల్డింగ్ ఇండస్ట్రీ నుంచే ఉండిద్ది, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నుంచే. ఏంటంటే ఇప్పుడు టెక్నికల్ మనం ఇప్పుడు స్కిల్ సెట్ లో ఇన్ఫ్రాలో టెక్నికల్ సపోర్ట్ కూడా చూసాం కదా, ఇట్స్ కమ్స్ అంటారు నాన్ ఐటీ. అది మన బీపీఓ సెక్టర్ కానీ నాన్ ఐటీ కదా. సో అటువంటి రిక్వైర్మెంట్స్ కూడా మనం అట్లా చేయొచ్చు. అదే నాన్ ఐటీయే, కానీ వాళ్ళు ప్యూర్లీ ఏంటంటే
ఆ ఈ అంటే ఐదర్ వాయిస్ కానీ లేకపోతే నాన్ వాయిస్ కానీ వాళ్ళు దాని మీద కదా వర్క్ చేసేది. అవును. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నువ్వు అంటే అంటే నా సైడ్ నేను సెగ్రిగేట్ చేయాలంటే ఐటీ, నాన్ ఐటీ, బీపీఓ అనేది అంతే. సపరేట్. అది చూడడానికి ఐటీ లా ఉంటది కానీ చేసేది నాన్ ఐటీ వర్కే. అది అవును. అది ఒక్క పార్ట్ కింద తీసుకుంటే కనుక అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ఐటీ కమ్స్ అండర్ వన్ థింగ్, ఆల్ నాన్ ఐటీ కమ్స్ అండర్ వన్ థింగ్. నాన్ ఐటీలో నీకు ఎక్కడ స్కిల్ సెట్ ఏం ఉండదు. వాడు ఒక 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 స్క్రీనింగ్ లో కనుక నీకు తెలిసిపోతే కనుక నువ్వు ఫస్ట్ రౌండ్ లోనే అర్థమైపోయింది వాడు ఎక్స్పీరియన్స్ మీద, వాడు లేదా వాడు ప్రీవియస్ గా వర్క్ చేసిన దాని మీద, ఆ ఎక్స్పీరియన్స్ మీదే వాడు ఆన్సర్ చేసేది ఉండి తప్ప స్కిల్స్ మీద అడిగేది కానీ, టాస్క్లు ఇచ్చేది కానీ, లేదా కొన్ని ఇప్పుడు నేను చూస్తా ఉంటా, ఇప్పుడు మీరే ఉన్నారు ఐటీ వాళ్ళు ఎవరన్నా, వాళ్ళకి ఎలా అంటే ఒక టాస్క్ ఇచ్చి 2 days లో ఇది ఫినిష్ చేయండి, 1 డేలో ఇది ఫినిష్ చెయ్యి అలాగా. కాకపోతే నాన్ ఐటీలో అలా ఏం ఉండదు. ఇన్స్టెంట్ గా 1-2 rounds లో ఏదైతే వాళ్ళు ఫేస్ చేస్తారో, వాళ్ళు ఏదైతే ఆన్సర్ చేస్తారో దాని మీద ముందుకెళ్ళిపోవడమే తప్ప దానికి స్కిల్ సెట్ అనేది పర్టికులర్ పార్ట్ కాదు నాకు తెలిసి నాన్ ఐటీలో. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు అది ఐటీ అయినా నాన్ ఐటీ అయినా అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎలా పని చేయాలని నెక్స్ట్ సెషన్లో చెప్తా. సో అప్పుడు అది ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, ఏ సెక్టర్ అయినా కానివ్వండి, కన్స్ట్రక్షన్, సివిల్ ఏదైనా ఆడిచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మనం అర్థం చేసుకొని ఎలా వర్క్ చేయాలని ఒక ఐడియా ఎలా తెచ్చుకోవాలనేది నెక్స్ట్ సెషన్లో చెప్తా. సో దట్ అదంతా క్లియర్ అయిపోతుంది అందరికి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు స్కిల్ సెట్ అయితే కవరేజ్ అయితే జరిగింది కానీ, బట్ మన మెయిన్ మోటో వచ్చేసి యాక్చువల్ గా మన కంపెనీ మోటో ఇప్పుడు ప్రెసెంట్ నాన్ ఐటీ మీద అనుకున్నాం. బట్ ఐటీ ప్రాజెక్ట్ వచ్చినా రెండింటి మీద వర్కౌట్ అయింది. బట్ ఏంటంటే నాన్ ఐటీ మీద కూడా క్లారిటీ ఉండిద్ది, అంతే, ఇంకేం కాదు. సో నెక్స్ట్ సాటర్డే సెషన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను మొత్తం ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. ఎవరైతే ఇప్పుడు దాసు కానీ, చరణ్ కానీ, పింకీ కానీ ఈ 2 రోజులు జరిగిన సెషన్స్ది పీపీటీ చేస్తారో, వర్డ్ డాక్యుమెంట్ చేస్తారో చేయండి. ఈచ్ పర్సన్కి 10 minutes. సో ఫస్ట్ 30 minutes మీ 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 యొక్క ప్రజెంటేషన్ తీసుకొని నెక్స్ట్ మీకు ఈ 2 days జరిగిన డౌట్స్ అవన్నీ క్లారిఫై చేసి దెన్ జాబ్ డిస్క్రిప్షన్ అండర్స్టాండింగ్ ఎలాగా అనేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. సో 1 week యాంపుల్ ఆఫ్ టైం ఉంది కాబట్టి దే కెన్ ఎక్స్ప్లోర్ అనమాట. అంటే ఏ పాయింట్స్ కవరేజ్ కి వచ్చినాయి అన్ని కూడా వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ప్రజెంట్ చేసుకోవచ్చు, అంతే కదా. ఎదర్ పీపీటీ ఆర్ వర్డ్ డాక్యుమెంట్ నాకు చెప్తే దాన్ని బట్టి ఆ సెషన్ స్టార్టింగే ఎవరు స్టార్ట్ అవుతారో, ఎవరితో స్టార్ట్ అవ్వాలన్నా ఫైన్. ఈచ్ పర్సన్కి 10 minutes. మీ ప్రజెంటేషన్ అయిపోయినాక మీ డౌట్స్ ఏమైనా ఉంటాయి ఈ 2 days మీద క్లారిఫికేషన్స్కి వచ్చినాక దెన్ అండర్స్టాండింగ్ జాబ్ రిక్వైర్మెంట్స్, హౌ సోర్సింగ్, స్క్రీనింగ్, అవన్నీ హౌ కాలింగ్ ప్రొసీజర్ అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే. సో మరి ఈ రోజు ఎజెండా టాపిక్స్ రఫ్ నోట్స్ కానీ లైక్ మెటీరియల్ అది నేను షేర్ చేసిన దాంట్లోనే ఉందా ఎక్సెల్ లేకపోతే షీటే కదా వాళ్ళంతా చెప్పింది, నేను కొత్తగా ఏమన్నా. రైట్ అంతే అంతే ఎక్సెల్ షీట్ అందరికీ ఇచ్చినట్టే కదా. అంతే ఫార్వర్డ్ అంటే మెయిల్ చేయలేదు, మనోడు దీంట్లో పెట్టాడు, మెయిల్ కూడా చేయమని చెప్పాడు దాస్కి. బట్ సో ఈ 2 daysది మాత్రం కంపల్సరీగా ఆ రోజు కావాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన అండర్స్టాండింగ్ ఒకవేళ మనం ఎక్కడైనా ల్యాకింగ్ అర్థం కావట్లేదు, ఎందుకంటే అందరికీ అన్నీ అర్థం అవ్వాలనే రూల్ లేదు కాబట్టి. సో ఎక్కడ మనకు అర్థం కావట్లేదు, లేదంటే ఏంటి పరిస్థితి, కొత్త పాయింట్స్ ఏమన్నా ఐడెంటిఫై చేయాలి. అర్థమైనంత వరకు ఇంగ్లీష్ లోనే ప్రజెంట్ చేయాలని లేదు, తెలుగులో కూడా ప్రజెంట్ చేయొచ్చు. ఇంకా 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 బాగా తెలుసు అనుకుంటాం నేను కాబట్టి. అనేది పీపీటీ కానీ వర్డ్ కానీ డాక్యుమెంటేషన్ ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రజెంటేషన్ ఏ లాంగ్వేజ్ అయినా చేయొచ్చు, దానికేముంది. అదే చెప్తున్నా. మళ్ళీ ఇంగ్లీష్ లో ప్రెజెంటేషన్ ఎలా అయినా చేయొచ్చు, అది మీ కన్వీనియంట్ బట్టే. కాకపోతే ఇప్పుడు మేమన్నా ఎవరన్నా ఏం సజెస్ట్ చేస్తారంటే ఆన్ ద గో మీరు ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మీరు మంచిగా డెవలప్ చేసుకున్నప్పుడే మీకు బాగుండిద్ది. ఇది కాబట్టి ఇక్కడ ఫీల్డ్ నుంచి ఆ ఫ్లో ఏంటంటే ఉండాలి కాబట్టి ఈ ఫీల్డ్ మీరు ఆన్ ద గో కంటిన్యూ చేయి కాసి. మీరు ఆన్ ద గో ఖచ్చితంగా అంతా ఇప్పుడు స్పోక్ తో మాట్లాడాలి. మీకు ఏదో డౌట్ ఉంది, ఆడికి ఫోన్ చేసి సార్ అది సార్ ఇది సార్ అని తెలుగులో అంత అంత బాగా అంత మాట్లాడడం అంత బాగుండదు. కాబట్టి సో ఇక్కడ నుంచి ఫ్యూచర్ లో మీరు ఎవరితో మాట్లాడినా ఆ ఇంగ్లీష్ లో మాట్లాడడం అనేది, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఆ ఫ్లో లోనే ఉండిద్ది. కాబట్టి సో చిన్నదానికైనా పెద్దదానికైనా ప్రెజెంటేషన్స్ కైనా మీరు అది యూజ్ చేస్తే అది అది మీకే బెనిఫిట్ అయింది ఖచ్చితంగా, డెఫినెట్ గా. ఇంకోటి ఏంటంటే ఈ ఫీల్డ్ ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ వాళ్ళు చేయాలి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేయడానికనే లేదు. ఎందుకంటే మనం వర్క్ చేసినప్పుడు 10 years రిక్వైర్మెంట్ కూడా మనం హ్యాండిల్ చేస్తాం. 10, 12, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్తో కూడా మనం ఇంటరాక్ట్ అవుతాం. సో ఇంటరాక్టివ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్. సో అంతేగా మనకు 1 year ఎక్స్పీరియన్స్ ఉందా, మనం ఫ్రెషర్ ఈ ఫీల్డ్కి అనేది ఎవరు కూడా అది పెద్ద పట్టించుకోరు.
ఎందుకంటే టీఏలోని ఇప్పుడంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మనం ఉన్నాం, కానీ చాలా మంది ఇప్పుడు టెక్ మహేంద్రలో ఇదివరకు నేను వర్క్ చేసినప్పుడు ఉండేవాళ్ళు. నాకు అప్పుడు ఏఆర్కేలో 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అప్పుడు వాళ్ళు రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యి 2-3 ఇయర్స్ వాళ్ళు కూడా మాకు స్పాక్స్గా వచ్చేవాళ్ళు. సో ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ కాదు ఈ ఫీల్డ్లో. జస్ట్ ఏంటంటే స్కిల్ సెట్స్ని అర్థం చేసుకోవడం, ప్రాసెస్ అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ 3-4 పాయింట్స్ ఉన్నాయి. సో అవి మనం మెయింటైన్ చేస్తే ఈ ఫీల్డ్లో అసలు ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటరే కాదు అసలు.